అయితే ఇదేనా ప్రపంచమంతా కూడా క్రిస్మస్ని ఏం చేస్తూ ఉంది, కొనియాడుతూ ఉంటుంది. అయితే లాస్ట్ వారం మా సగోదరు అడిగినప్పుడు ఆ జన్మదినాన్ని కొనియాడేది క్రీస్తుకు ఎలా ఉంటుంది, మహిమగా ఉంటుందా లేదా ఎలా ఉంటుంది, సంతోషంగా ఉంటుందా అన్నప్పుడు నిజంగానే ఇప్పుడు ఏ ఒక్క శిశువు పుట్టినా ఆ శిశువుకు జన్మదిన కొనియాడేది ఆ శిశువుకు తెలుస్తుందా, తెలియదు కదా. అయితే ఇప్పుడు వరకే ప్రపంచమంతా కూడా ఆ శిశువుకు జన్మదిన కొనియాడతారు, కానీ అది తప్పుగానే కొనియాడతారు. ఒక వయసు కంప్లీట్ అయినాక ఆ క్యాండిల్ ఏం పెడతారు, ఏం పెడతారు, 1 అని పెడతారు. అది సరియా? బైబిల్ ప్రకారం ఏమది? ఇప్పుడు యేసుప్రభు పుట్టారు, ఎప్పుడు గ్రేట్గా దేవదూతలు వచ్చి కొనియాడినారు, ఎప్పుడు కొనియాడినారు? 1 year తర్వాత కొనియాడినారా, ఆ రోజే కొనియాడినారా? పుట్టిన వెంటనే. అదిదా కరెక్ట్. పుట్టిన వెంటనే అక్కడ పుట్టాడు, ఇక్కడ దేవుడు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన చోట పోయి చేసి ఉండొచ్చు కదా, చేసి ఉంటే ఏమై ఉంటుంది జనాల్లో? ఇప్పుడు భయపడినా లేదా? ఇప్పుడు గొర్రెల కాపరి మధ్య వచ్చినప్పుడు వాళ్ళ పశువులు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళంతా భయపడిపోయినారు. ఏమంటే సడన్గా ఒక మహిమ, ఒక వెలుగు వచ్చింది. ఎన్ని సైన్యం వచ్చిందో, సైన్యం వచ్చి ఏం చేశారు దూతలో, ఎవరికి డిస్టర్బ్ లేకుండా కొంచెం దూరంగా వెళ్ళి మీరు చెయ్యండి, ఇది కొందరి వరకు వినాలా, వాళ్ళు పోయి ఏం చెప్పాలి, దీన్ని పోయి అందరికీ తెలియపరచాలి, విట్నెస్ సాక్షి చేయాలా. వెంటనే పుట్టినప్పుడే ఒక మహా సంతోషము కలిగింది. అది చెప్తున్నాడు. ఏం చెప్తుంది దేవదూత, ఏం చెప్పింది అక్కడ? ఇదిగో 7వ వచనం కదా, ప్రభు దూత వారి యొద్ద వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఏమైనారు? మిక్కిలి ఇదే అక్కడ బిడ్డ ఉండే చోట చేసి ఉండొచ్చు కదా, అట్లాగే జరిగిపోయి ఉంటుంది. జరిగింటారు లేదా? కానీ దేవుడు ఒక ప్లాన్ చేస్తారు. ఏదైనా జనాలకు డిస్టర్బ్ కాకూడదు, అందంగా దూరంగా ఒక విట్నెస్ చేయాలా. అక్కడి నుంచి వాడు పోతారు, వాళ్ళు పోయి ఏం చెప్పాలా, జరిగింది చెప్తారు. వెంటనే ఎప్పుడు పుట్టిందో అప్పుడే సంతోషపడాలా. అయినా మనం ఏం చేస్తామా, సంవత్సరం గడిచిపోవాలా, బతుకుతాడో బతుకుడో, ఉంటాడో ఉండడో, ఊడతాడో పోతాడో, అదే కదా. తర్వాత 1 year తర్వాత 1 year కంప్లీట్ అయినాక మన లెక్క ప్రకారం 1 yearని పెడతాం. కానీ రాంగ్, అది 2వ బర్త్డే యాక్చువల్లీ కదా, 2లో స్టెప్ ఇన్ అవుతారు. అయినా మనము ఫస్ట్ బర్త్డే చెప్తాం కదా, అందరూ ఏం చెప్తారు, ఫస్ట్ బర్త్డే అంటారు. అదే అది ఫస్ట్ బర్త్డే కాదు, ఫస్ట్ బర్త్డే పుట్టినప్పుడే. అది పుట్టినప్పుడే ఒక బర్త్డే అయింది, అది పుట్టినప్పుడే బర్త్డే అయింది ఆ రోజు. తర్వాత ఇది 2వ బర్త్డే, 1 సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం ఏం చేస్తున్నాడు, అడుగు పెట్టేది ఆ రోజు అది. అయితే మనము అన్నీ రాంగానే చేస్తున్నాం. ఆయన ప్రభుకు మాత్రమే జరిగింది, అది చక్కగా జరిగింది. ఫస్ట్ పుట్టినప్పుడే దేవదూతలు ఏం చేశారు, వచ్చాయా, ఇదిగో మీకు శుభవర్తమానము తెలియజేస్తున్నాము. ఏం వర్తమానం చెప్పారు, ఏం కలుగుతుందంట, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. చూడండి, మహా సంతోషకరమైన సువర్తమానము. ఎప్పటి వరకు కలగలేదా? లేదు, అదే సత్యం. అప్పటి వరకు ఏం లేదు, శుభవర్తమానం లేవు. ఆదాము కలుగజేశారు, కలుగజేసిన కొన్ని 7 దినాలకి ఏమైపోయింది, పాపం ఎక్కువ నడిపించేసి, ఎందుకు నేను మనిషిని ఏం బాధపడారు లోపల, హృదయంలో ఏం చేశారంట, నొచ్చుకున్నారంట. నేను ఎందుకు మనిషిని ఎందుకు సృష్టించాను, ఎందుకు కలుగజేశానప్పా. మనం కూడా చాలా దేని బాధపడతాం కదా, పుట్టినప్పుడు ఆనందపడతాం, పెరిగినప్పుడు ఆనందపడతాం, కాలేజ్ అడుగు పెట్టినట్టంటే ఎందుకు పుట్టాన్ని ఆడు బాధపడతాం లేదా? అయ్యో నా మాట ఒక్కరో కూడా విన్నట్టు నా కొడుకు ఎట్ట చేయాలి, వీడిని నేను ఎందుకు వీడిని కనుక్కున్నాను, దేవుడికి ఇచ్చాడు, నువ్వేం చేయలేదాడా. అందరికి ఏం చేశారో దేవుడు ఇచ్చింది, అది ఆయన దేవుడే సృష్టించేసి ఆయన చేసి ఆ పాప కార్యం చూసి ఆయనకి చాలా బాధపడ్డాడు. ఎందుకు సృష్టించాను, ఎందుకు పుట్టించాను, ఎందుకు చేశాను వీడిని, నొచ్చుకున్నాడు. తర్వాత సరే తప్పు అయిపోయింది, కానీ ఒక విమోచకుడిని పంపుతాం అని పంపించాడు. అక్కడ కూడా ఇంకొక వాక్యం కూడా మనకి ఎప్పుడూ అర్థం కాదు. ఏది యెషయా గ్రంథములో ఏం చెబుతాం, 9:6
అక్కడ ఒక వాక్యం ఉంది కదా, ఆ వాక్యం ఎప్పుడు ఎవరికి అర్థమయ్యేది లేదు. ఎట్లా చదవండి చూస్తాం, అది కూడా చెప్తాం. యెషయా 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అదేంది శిశువు పుట్టెను, కుమారుని అనుగ్రహింపబడెను. ఎందుకు ఆ మాట రెండు వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైనా మనకి వెలిగిందా? శిశువు పుట్టాను, కరెక్ట్, శిశువు పుట్టాడు. మళ్ళీ కుమారుడు అనుగ్రహింపబడి. ఎందుకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు? ఆయన దేవకుమారుడు. ఆల్రెడీ ఆయన పరలోకంలో ఏమై ఉన్నాడు? కుమారుడుగానే ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఒక జీవితాన్ని జీవించి ఉన్నాడు. ఒక ఉన్నత ఎవరో దేవదూతగా, కెరూబుగా, ఏమైనా ప్రధాన కుమారుడు దూతగా, ఆయన ప్రధాన శిల్పిగా ఆల్రెడీ ఏం చేశాడు? ఆయన ఉన్నాడు, జీవించాడు. ఆయన కుమారుడు, దేవుని కుమారుడు ఆయన. అందుకే చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు ఆ మాట. మనకు శిశువు అయినా, శిశువు మీకు అనుగ్రహించాను, కుమారుడు ఏం చేశారు? శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపబడి. నా కుమారుడిని మీకోసం ఏం చేస్తున్నాను? ఇప్పుడు అనుగ్రహిస్తున్నాను. అదిదా మీనింగ్. ఆయన కుమారుడిని మన కోసం ఇస్తున్నాడు. ఆయనకే సంతోషం వచ్చింది. ఎవరికి సంతోషం వచ్చింది? ఫస్ట్ భూమికి పంపడానికి ఎవరికి సంతోషమో? దేవునికే. దేవదేవునికే సంతోషం వచ్చింది, తండ్రికే సంతోషం పడినాడు. పోనీ అప్పుడు బాధపడాను కదా, ఇప్పుడు ఈయన పంపుతాను, ఇతన్ని విడిపించేస్తాడు. ఏం చేస్తాడు ఇతడు? అది చెప్తున్నాడు అక్కడ. లోకమంతటా ఏమి శుభవర్తమానమా? సువర్తమానము. ఏం వర్తమానం అదే? కింద చెప్తారు మరలా కింద. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చూసారా? ఒక శిశువు ఎంత చక్కగా ఈ భూమిలో ఉన్న ప్రతి మానవునికి ఆ పుట్టుక ఒకటి లేకపోతే మనమంతా వేస్ట్ అయిపోయి ఉంటాం. ఎంత గొప్ప ప్లాన్ చేశారు తండ్రి. ఫస్ట్ ఈ క్రిస్మస్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? మూల భాష అయిన గ్రీకు నుండి వచ్చింది. గ్రీకు నుండి ఏమైనా వచ్చింది? పంపబడిన వాడు అని అర్థం. క్రిస్మస్ అంటే ఏమని అర్థము? పంపబడిన వాడు, మూల గ్రీకులో. తర్వాత లాటిన్లో మారేటప్పుడు అది ఏమొస్తుందంటే మిషా అని వస్తుంది. అంటే మెస్సయ్యా, అది కూడా అదే మీనింగే. ఏమని? పంపబడిన వాడు. లాటిన్ భాషలో మారింది. తర్వాత ఇంగ్లీష్లో మార్చారు. ఇంగ్లీష్లో తర్జుమా చేసినప్పుడు ఎక్స్మాస్ అంటే ఫస్ట్లో ఎప్పుడు వచ్చేది అదే, ఇట్లనే ఒక ఎక్స్ వేసి మాస్ వేసేస్తారు అప్పట్లో. మరలా ఇప్పుడు ఏమైంది? అదే క్రైస్ట్ మాస్ అంటే యేసు. క్రైస్ట్ అంటే యేసు, మాస్ అంటే ఆరాధన అని అర్థం. మాస్ అంటే రోమన్ క్యాథలిక్ కరెక్ట్గా చెప్తారు. ఎక్కడికి వెళ్తున్నారంటే ఇది ఎక్కడికి వెళ్ళని చెప్తారు? మేము మాస్కి వెళ్తున్నామంటారు. మాస్ అంటే ఆరాధన. క్రీస్తు మాస్ అంటే యేసుకి ఆరాధన. యేసుని ఏం చేయవచ్చు? ఆరాధించాలని ఆ పదం చెప్తోంది. క్రైస్తు మాస్ అంటే యేసుకు ఆరాధన అని దాని అర్థం. అయితే చాలామంది ఏమనుకుంటారు, కొందరు ఉంటారు కదా బైబిల్లో పండితులు అంతా ఎక్కువ ధ్యానించిన వాళ్ళు, సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఎగోవాడిని ఆరాధించాల వాళ్ళు ఏం చేయరు, క్రీస్తుని ఏం చేయకూడదు అంటారు, ఆరాధించకూడదు అంటారు. ఆరాధించి ఏమనుకుంటారు వాళ్ళు? మళ్ళా పాపం అనుకుంటారు, తప్పు అనుకుంటారు. అట్లాంటిది అది దేవుడే ఎందుకు ఈయన భూమి మీద వచ్చి ఆయనకు ఆరాధన చేయాలని చెప్పారు కదా. ఫస్ట్ పుట్టడమే వచ్చి ఏం చేశారు? దూతలు ఏం చేశారు? ఆయన గురించి ఎంతో గొప్పగా ఆయన గణ్యపరిచారు. లోకమునికి ఒక రక్షకుని పంపాను, సంతోషపడ్డారు. ఎంత గొప్ప విషయం చెప్పారు కదా. అయితే ఏం చేస్తారు ఈరోజు? చూడండి 9 నుండి 15 వరకు ఉంది. ఏం చదువుతారు కదా? లూకా 2:9 నుంచి 15 వరకు.
ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇక్కడ ఒక మాట పర్టికులర్గా ఒక మాట సపరేట్గా పలుకుతున్నారు. ఆయన ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఎందుకు మిగతా వాళ్ళకి ఉండదా? సత్యం అది. ఏమంటుంది? ఒక లేఖనం గుర్తు వస్తుందా? ఈ విగ్రహకారం ఆరాధించే వాళ్ళకి మిక్కిలి శ్రమ అని ఉంది. ఎందుకు? ఈ పదం చూడండి ఎంత బాగుంది. ఆయన ఏమంట? ఆ పదం ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. చూసారా? ఆయన ఇష్టలైన ఎవరిని ఆయన్ని కోరుకుంటారో, ఎవరిని ఆయన ప్రేమిస్తారో, ఎవరిని ఆయన అద్దుకుంటారో వాళ్ళకి మాత్రమే స్పెషల్గా ఇచ్చారు. మొన్న చూసినప్పుడు ఒకప్పుడు ఒక క్రిస్మస్ అంటే తెలీదు. మొన్న చూస్తే చాలా వృద్ధాపంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎదుకొని ఆ అంగడిలో వెళ్ళి క్యాండిల్ అడుగుతున్నారు. ఆయన అడుగుతున్నాడు, ఏంటి క్యాండిల్ అంటే, ఆయన పుట్టుక వస్తుందంట, యేసు పుట్టుక. ఆ రోజు వెలిగించి ఆయనకి గొగ్గులు ఉడకబెట్టి ఇది చేయాలంట. ఏం చేయాలంట? ఆ రోజు ఆయనకి మొక్కుతాము. ఇంతకాలం అంటే ఇంతకాలం తెలీదు. ఇప్పుడు కొంచెం అన్ని టెక్నాలజీ వచ్చింది కదా, తెలుస్తుంది కదా. అందువల్ల ఆయన కొరకు 2 క్యాండిల్ కొనుక్కొని పోతాం. వయసు అయిన వాళ్ళు అప్పుడు షాక్ ఆయన, చూడప్ప వీళ్ళు కూడా ఈ ఆలోచన పుట్టింది. ఇప్పుడు ఏమని అర్థమో, ఈయన కూడా ఒక దేవుడు అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆరాధిస్తున్నారు. అదే మనం ఇంకా చూసినప్పుడు 25 నుండి 32 వరకు కూడా, లూకా సువార్త 2:25 నుండి 32 వరకు కూడా. యెరూషలేము నందు సుమయోడను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చూచారా? ఇప్పుడు రాజులకు చాలా మంది కుమారులు పుడతారు. ఎవరు రాజు అవుతారు అనేది చాలా వరకు కష్టమే. దావీదు చూస్తున్నాం. దావీదు ఫస్ట్ నుండి ఎవరు ఆశపడ్డారో, అబ్షలోము ఫస్ట్, తర్వాత అభిషాయి, ఎవరైనా అభిషాయి వస్తాడు, తర్వాత 4వ కుమారుడు ఈయన ఎవరైనా సొలొమోను రాజు అవ్వాలని దేవుడు చెప్తాడు. ఇలాగే అయితే పుట్టినప్పుడే అప్పుడే శిశువు పుట్టాడు. శిశువుని ఎత్తుకొని శివుని ఏమంటాడు? ఇదిగో నాదా, నేను ఎవరిని చూడనిచ్చిదివే, రక్షకుడిని ఏమంట? నాదా, ఇప్పుడు నీ మాట చెప్పున. అది కాదు, ఒక పదం చదవండి ముఖ్యంగా. నా కన్నులారా ఏం చూసినానంటాడు?
నీవు ఉమ్. సకల ప్రజల ఎదుట ఉమ్. సిద్ధపరిచిన నీ రక్షణ ఆ, నేను కన్నులారా చూచి తిని. చూసారా, సకల మనుషులకు జనులకు ఏర్పరిచే రక్షణని నన్ను ఏం చేస్తున్నావు కనులారా చూచి తిని. చూచి తిని. అప్పుడు ఎలా ఉన్నాడు యేసు? ఎన్నో రోజు? 8th డే 8వ రోజు. దేవుడు చూడండి, అందరూ పుట్టుకతోనే ఏమవుతాడని తెలియదు లేదు, అందరికి క్వశ్చనే, ఏమవుతాడో ఏమో, ఏమవుతాడో ఏమో, ఏమవుతాడో ఏమో. వాడిని అడుగుతారు, నువ్వేమవుతావురా, నువ్వేమవుతావురా, అటు ఇటు చెప్తా వస్తారు. లాస్ట్లో తెలుస్తుంది ఇదిదా అయినాడా, ఏం అవ్వలేదని. అయితే యేసు ప్రభు పుట్టిన 8వ రోజున ఏమవుతాడో తెలుసు ఆయనకి. ఏమవుతున్నాడు? ఏమవ్వాలా? రక్షకుడు. రక్షకుడు అయిపోతున్నాడు. రక్షకుడు అయినా పుట్టుకతోనే స్పెషల్గా పెట్టాడు దేవుడు. పుట్టుకతోనే 8వ రోజు ఆయన అందుకొరకు వెయిటింగ్. ఆయన ఎంతో వయసు అయిన వ్యక్తి అయినా ఆయనకి పరిశుద్ధాత్మ తెలుపుతా ఉంది, నువ్వు రక్షకుడిని చూడకుండా ఏం అవ్వు, నువ్వు మృతి చెందు, మరణం అవ్వకూడదు, నువ్వు అవ్వలేదు, నీకు రక్షకుడిని చూడాలా. కరెక్ట్గా ఆత్మ ఆయనకి ప్రేరేపించింది, పో ఈరోజు దేవాలయానికి వెళ్ళు. అక్కడ ఎవరు వస్తారు? రక్షకుడు. ఈరోజు రక్షకుడు వస్తున్నాడు అప్ప, వెళ్ళు. ఖచ్చితంగా వాళ్ళు సరిగా 8వ రోజు ఏమి దేవుని కొరకు ఆయన ఏం చేయబడాలా? సున్నతి చేసి సమర్పణ చేయాలి. ఆయన తీసుకుని వస్తున్నారు. కరెక్ట్గా చేతులు ఎత్తుకుంటున్నాడు, ఎత్తుకొని దీవిస్తున్నాడు. తండ్రి నాదా, నన్ను నీ రక్షకుడిని చూసే కృప దయచేసావే. ఆ రక్షకుడి గురించి గొప్ప ప్రవచనం చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆయన. చూసినాడు, అనేక హృదయం ఏం చేస్తుందంట, నీ వల్ల ఏమవుతుందంట అని పడుటకును లేవుటకును. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. చూడాడా, వివాదాస్పదముగా ఆయన ఏం చేశారంట? నియమింపబడ్డారు. చాలా వరకు లాస్ట్ వరకు యేసుని కన్యకకి పుట్టినందువలన వాళ్ళు దేవుని బిడ్డగా అంగీకరించనే లేదు. వాళ్ళు ఒక సంభాషణ వస్తూ ఉంటుంది, మీరు చదవండి మళ్ళీ కావాలంటే. చాలా బాధపడాను నేను. వాళ్ళు ఏమంటారు, మేము అబ్రాహ్మ కుమారులు అంటారు. ఈవెన్ ఎవరు? అక్కడే యోసేపు మరియకు పుట్టిన ఫెస్టివల్. వాళ్ళు ఏమంటే ఈమె పెళ్లి కాక కన్యకకి పుట్టారు కదా, అదే కదా వాక్యం ఉంది. వాక్యం అర్థం చేయలే వాళ్ళు. మేము అబ్రాహ్మ కుమారులు అంటారు. ఆయన చెప్పుకుంటూ వస్తాడు, తెలుసు మాకు, అటైతే మీలో అబ్రాహం క్రియ కనపడలేదే అంటూ వస్తూ ఉంటే మీరు పాపంలో ఉన్నారు అంటే మేము ఎవరికి బానిస కాదు అని చెప్పుకుంటూ వస్తే మేము వేసే పిల్లలు కాదంటారు. అంటే ఏమని అర్థము? ఆపోజిట్ వ్యక్తిని పాయింట్ కోట్అవుట్ చేస్తున్నారు. నువ్వు పుట్టిక సరిలేదు అని చెప్పినట్టు చెప్తున్నారు అక్కడ. అప్పుడు అనిపిస్తుంది ఎంత బాధగా వాళ్ళు మాట్లాడతారు తెలుసా. ఎందుకంటే మీరు ఎలా ఎందుకు మాట్లాడతారని చెప్తారు, ప్రభు నా వాక్యం నీలో లేనందున మీరేం చేయలేరు, నన్ను విశ్వసించలేదు. లాస్ట్ వరకు విశ్వసించలేదు కొందరు, అందరూ చాలామంది విశ్వసించలేదు. ఎందుకంటే ఆయన ఎలా పుట్టారని, కన్యకకు పుట్టారని ఒక ఇది వాళ్ళు మేమే. అందుకే వాళ్ళు ఎప్పుడు చూసినా మేము అబ్రాహం సంతానం మేము అంటారు. ఈయన కూడా అబ్రాహం సంతానమే కదా, అది అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం చూసినప్పుడు ఇక్కడ 3 విధమైన క్రైస్తవులు ఉంటారు. 3 విధమైన మనుషులు ఉంటారు. కొందరు ఇప్పుడు చెప్పాను కదా, అనేక దేవతలు ఫోటోలు పెట్టుకుంటారు ఇంటిలో. ఈ పక్కన యేసు ప్రభు పెట్టి కూడా ఆయన కూడా ఏం చేస్తుంటారు, ఇది జనరల్. ఇది వచ్చి ఒక ఫస్ట్ వాళ్ళు అంటే తెలియకుండా ఆరాధిస్తారు. అందరు దేవతలు, అందరు దేవుడు, ఈయన కూడా ఒక దేవుడు. ఈయనకు వచ్చినప్పుడు ఏం పెట్టరు, ఈయనకు వచ్చినప్పుడు ఆయన ఫోటోకి 2 క్యాండిల్ పెట్టేసి ఉంటారు అంతే. మిగతా వాళ్ళకి అన్ని పెడతారు, ఈయనకి ఏం పెట్టరు. ఎందుకంటే ఆయనకి అదే ఇష్టం. ఈయన కూడా ప్రభు, ఈయన కూడా దేవుడే అన్నట్టు ఒకటి ఆరాధిస్తారు. వీళ్ళు ఏం చేయరు, వీళ్ళకి ఎక్కువ డీప్గా ఏం చేయరు, పోవరు. చూడండి ఎబ్రి 8:5 చూస్తాం. ఎబ్రి పత్రిక 8:5 5వ వచనము. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద మీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఏమంట?
అదంతా పరలోక ఛాయలకి ఏం చేస్తున్నారు అక్కడ ఆ గుడారము. ఆ పరలోక ఛాయ ఎవరు? యేసుక్రీస్తు. మరలా చెప్తాను చూడండి, కింద కొలసి 2:16-17 కూడా. కొలసి 2:16-17. అన్నిటి కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబోవు వాటి ఛాయే కాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. చూస్తారా, ఇది రాబోవు వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే ఏమని అర్థము? ఆరాధన క్రమం అంతా ఏముంది? బలి వల్ల ఆరాధించాలా, ధూపవేదికి వేయాలా, అన్ని చేయాలా. ఆ బలి ఎవరు లాస్ట్కి తెచ్చి ఎవరిని పెట్టారా? బలి దినమున ఆ పస్కా బలి దినం ఎవరు పెట్టేశారా? అప్పుడు ఏసి ఏమవపడాలా? అది దాని నిజం. తర్వాత వాళ్ళు ఆరాధించాలా, ఆరాధన ఎవరు పెట్టేశారు? ఇప్పుడు ఇదంతా ఎవరు సూచిస్తుందంట? ఈ ఆరాధన క్రమం అంతా ఎవరిని సూచిస్తున్నది? పరలోక ఛాయ. ఆడ యేసు ప్రభు ఏం చెప్పారు 17వ వచనంలో? ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది. అంటే ఏమని అర్థము? క్రీస్తువే పూజనీయుడు, మకనీయుడు, ఆరాధింపదగిన వాడు ఆయన. అన్ని నామములు ఆయన ఏమైనా ఏ నామం చేశారు ఈ భూమిలో? ఎందుకు ఇచ్చారో? ఈ భూమిలో ఆయన ఏం చేయబడాలా? ఇప్పుడు తండ్రిని మనము నేరుగా ఏ ఒక్కరు కూడా చూడలేము. ఆ మహామహిమలో ఉన్నాడు. ఆయన పోయి మనం ఏం చేయలేము. ఈయనేం చేయవచ్చు? మనం ఎవరైనా ఏం చేయవచ్చు? చూడవచ్చు, సమీపించవచ్చు, ఆయన ఏం చేయవచ్చు. ఎందుకంటే ఆయన ఒక్కడే తండ్రిని చూసినవాడు. తండ్రి మహామహిమని చూసిన ఒకే వ్యక్తి ఎవరు? క్రీస్తు మాత్రమే. అందుకే చెప్తాను, నా తప్ప ఎవడు తండ్రి ఎద్దకు ఏం చేయలేడు, రాలేడు, నేరేది కూడా అవ్వదు. అది తండ్రి ఎద్దకు వెళ్ళాలంటే ఒక యేసు ప్రభు మాత్రమే. ఏమంటే ఆయన మహిమలు ఉండి ఆయన మహిమతోనే ఒక సృష్టి చేశాడు. ఆ సృష్టి ఆయన చూసిందంటే యేసు ప్రభువే. ఎవరు చూశారు? మహిమలో ఉన్న ఆయన ఒక అన్నిటికీ మధ్యవర్తిగా ఉండేట్టుగా ఒక సృష్టి చేశారు. అన్నిటికీ మధ్యవర్తి. భూమిలో మానవ కోటి కావచ్చు, దూతలు కావచ్చు, అందరికీ ఎవరైనా చెప్తాం కదా. మరి ఇప్పుడు అన్ని వస్తువులు కొంటారు కదా, వచ్చేటప్పుడు మల్టీపర్పస్ అంటాం. ఏమర్థం దానికి? అన్ని విధాలుగా వాడుకోవచ్చు. అలాగే యేసుక్రీస్తు ఈ సర్వ మానవ కోటికి సరిపోయేవాడు. ఆ దూతలైనా కావచ్చు, సింహాసనమా కావచ్చు, కింద ఉండే పాపి కావచ్చు, ఎవరైనా అందరికీ సరిపోయే ప్రభు. అందరూ అలాగే ఆయన సర్వానికి ఆయన సరిపోయేవాడుగా ఆయన చేసినాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. అన్నీ ఎవరికి సరిపోయింది? అది ఛాయ అంతా యేసు ప్రభుకు చెందినదే. ఇది ఒకటి గ్రూపు. రెండో గ్రూప్ ఉన్నారు కదా, వీళ్ళు ఎవరంటే తెలుసు, యేసు ప్రభు అంటే తెలుసు. కాకపోతే వీళ్ళతో ఒక ప్రాబ్లం ఏమంటే అన్నీ యేసు అంటారు. యేసే దేవుడిగా ఉన్నాడు, ఆయనే కుమారుడిగా వచ్చాడు, ఆయనే కొంతకాలం జీవించి ఆయనే వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా ఉన్నాడు, మరలా ఆయనే వస్తాడు. అన్నీ ఆయనే. 3 in 1 అంటారు. ఏమంటారు? 3 in 1 అంటే అది ఎప్పుడు నేను అడుగుతాను, ఎట్టబా 3 in 1 అంటే గుడ్డే అంటారు. సరేపా, గుడ్డు ఉడకబెట్టినాము, ఆ లోపల ఎల్లో సపరేట్ అయిపోతా ఉంది, వైట్ సపరేట్ అయిపోతుంది, తోలు సపరేట్ అయిపోతుంది. ఎక్కడ ఒకటి అవుతుంది? ఒకటి అవ్వదు కదా. మీరు ఎట్టబా 3 in 1 అంటే వాళ్ళు అంతే, అదంతా తెలియదు, 3 in 1 అంటారు. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే యెషయా 9:29-13 ఇది రెండో గ్రూప్ అన్నమాట. యెషయా గ్రంథం 29:13. ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యుద్ధకు వచ్చిచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. అంతే, వస్తారు, ఆరాధన చేయాలా, ఆయన స్తుతించాలా, ఆ పెదవులతో పలకాలా, చూపించాలా, వెళ్ళిపోవాలా. అయితే హృదయం ఎక్కడ ఉందంట? నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. అంతే. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. అంతే. మనుషులు నేర్పించినారా కథలు? సార్ వస్తారు, నమస్కారం పెట్టు,
ఇప్పుడు ఒకడు పెట్టుకుంటాడు కదా, ఎక్కడెక్కడ సర్కస్లో పోయినప్పుడు ఒకడు ఒక కర్ర పెట్టుకొని కోతి పెట్టుకుంటాడు. అయ్యి సార్ వచ్చే నమస్కారం చేయి, సార్ వచ్చాడు బల్టి కొట్టు అన్నట్టు బల్టి కొడుతుంది. సార్ దగ్గర అడుగుతుంది. మరి అనమాట వీళ్ళు ఏమని మనుషులు ఏమంట, వారు వారు నా ఎడల చూపులు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. అంతే, మానవులు నేర్పించినట్టు మనుషులు చెప్పినట్టు అవ్వ వచ్చింది, తాత వచ్చి నమస్కారం చేయి. ఎప్పుడు మా మా విలేజ్లో చెప్తారు, డే ఈరోజు అవ్వకు పెన్షన్ వచ్చిందిరా, అవ్వ వచ్చినప్పుడు మర్యాద ఇవ్వండి అంటారు. ఎప్పుడు అవ్వకు పెన్షన్ వచ్చిన రోజు నమస్కారాలు, అన్ని పుష్కలంగా మర్యాదలు, సకల మర్యాదలు జరుగుతాయి. తర్వాత 10 రోజుల తర్వాత మర్యాద ఉండవు. అప్పుడేం పిలుస్తారా, ఎక్కడ అవ్వ అంటే ఆ ముసలి మేడ ఉంది తెలియదు నాకు అంటాడు. చూడండి, ఎప్పుడు అవసరమో అప్పుడు మర్యాద, మరి అనమాట. వీళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు రెస్పెక్ట్, అంతే. చూడండి మళ్ళీ లూకా 4:8 కూడా, లూకా సువార్త 4:8. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. వీళ్ళు ఒకే వచనం పట్టుకుంటారు. ఒకటే ఏం చెప్పింది అక్కడ, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి. అంతే, ఆయనే కదా అన్ని. మీ దేవుడైన ప్రభువును మొక్కి అన్ని ఆయనే చేయాలంటారు, వేరే ఎవరికి చేయకూడదు అంటారు. ఆయన అన్ని, ఆయన ఎవరు ఇది లేదు, తండ్రి లేదు, అదంతా లేవంటారు. అన్నీ ఉన్నా ఒకటే అంటారు. వాళ్ళు చూడండి అలా ఎత్తుకునేది, ఏదో ఒక వాక్యం పట్టుకొని ఏం చేసేది, తప్పార్థం చేసుకునేది. ప్రభువును మొక్కిని ఉంది కదా, ప్రభువును మాత్రమే మేము నమస్కారం, వేరేది చేయము. అదే వీళ్ళు ఏం చేయలేము, ఏం చేదే తెలుసు, నామం వరకు తెలుసు, ఆరాధిస్తారు. ఒక గుడ్డివాటంగా ఒక ఫ్లోలో పోతూ ఉంటారు. వాళ్ళకి ఎటు నచ్చిందో అట్ట పోతూ ఉంటారు. వాళ్ళకి డైలీ ఆరాధన కావాలా, డైలీ వచ్చిపోవాలి, అంతే. ఊరికే 5కి వచ్చినామా, ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, పోయింది. చాలామంది అడిగినాం, వీళ్ళంతా ఏమంటే భర్త క్రిస్టియన్, ఆచారమైన క్రిస్టియన్ ఎప్పుడు వీళ్ళు. కానీ వీళ్ళు చాలామంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది, మీరు భర్త క్రిస్టియనే కదా, ఎప్పుడు మీరు మరి తాగే అలవాటు నేర్చుకున్నారంటే క్రిస్మస్ వస్తుంది కదా అప్పుడే అంట. ఏమంటే వాళ్ళు 1 నెలగా 2 నెలగా పండుగలాగా ఏం చేస్తారు, దాన్ని ముందుగానే రెడీ చేసేవాళ్ళంతా. వైన్ గీనంతా, ద్రాక్ష రసము అన్నీ, అదేందో కుకీసా, ఆ స్వీట్ అంతా చేస్తారు కదా, రోజ్ కుకీస్, ఇవంతా చాలా ఎక్కువ చేసేసేది, అన్నీ ఎక్కువ. ఆ రోజు అన్నగా వదిలేస్తారు. అమ్మ నాయన కూడా పట్టించుకోరంట. తోని ఒకరోజే కదా పండుగ, తాగని. అక్కడ తాగి మొదలుపెట్టి లాస్ట్ వరకు వాళ్ళు మానరంట. అడిగితే చాలామంది చక్కగా పేరంతా ఉంటుంది, అల్ఫోన్స్, పీటరు, ఏదేదో పేరు, గొప్ప పేరు ఉంటుంది. అంతా ఇంగ్లీష్ నేమే వాడతారు, జాకబ్, జేమ్స్ ఇట్లా వాడతారు. వాళ్ళని అడిగినప్పుడు సిలువులు వేసుకొని బాగుంటారు. ఏమన్నా ఇంత బాగా మంచి పేరు పెట్టుకున్నావు, మంచి పేరు. అప్పుడు చూసి అడిగినప్పుడు ఏం చేసేది, మా పెద్దవాళ్ళు ఆ క్రిస్మస్ రోజు అన్నీ చేసి పెట్టి తాగమన్నారు, ఆ రోజు అది అలవాటు అయిపోయిందంట. ఎక్కడ నేర్చుకున్నారంట, ఈ మంచి పండుగలు ఏం నేర్చుకోవాలా చూడండి. ఎందుకంటే వాళ్ళు నామకవాసి అంత మాత్రమే ఉంటారు. వాళ్ళు 2వ తరగతి వారు. చూడండి మత్తయి సువార్త 15:9 కూడా, మత్తయి 15:9. మత్తయి 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. చూడండి వీళ్ళు ఎలా ఉన్నారంట చూసేదానికి, క్రైస్తవులే, మంచి పేరు ఉంటుంది, మంచి అన్నీ ఉంటుంది, మంచి ఇది. అయితే ఆరాధన విషయంలో ఏమైపోతారు వాళ్ళు, ఏం ఆరాధిస్తారంట మేడం, ఆ పాయింట్ చదవాల. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అది వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినాల, మనం కూడా ఆరాధిస్తున్నాం,
మన ఆరాధన ఎలా ఉన్నది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆరాధన చేస్తాం, లోకమంతా చేస్తూ ఉంది, అందరూ ఆరాధిస్తున్నారు, కానీ ఎలా ఆరాధిస్తున్నాం? వ్యర్థముగా, నామకవాసిగా, పేరుకు, మనుషులు కనపడాలని, మనుషులు మెప్పు కావాలని, నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఆరాధిస్తున్నామా? ఎంత బాగా చూడండి. వాళ్ళు మళ్ళీ ఏమంట, వాళ్ళ హృదయము, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మనుషులు కల్పించే పద్ధతుల్ని దైవోపదేశముగా బోధిస్తారంట. ఎవరో ఒక డినామినేషన్ అనుకునేది, నేను అనుకునేదే ఇదే సంఘ పద్ధతులు అంటే అది ఎంత బాధ కదా. పద్ధతి అనేది ఎక్కడి నుంచి రావాలా? క్రమం అనేది ఎక్కడి నుంచి రావాలా? బైబిల్ నుండి రావాలా. బైబిల్ ఏం చెప్పారు, తండ్రి ఏం చెప్పారు, ప్రవక్తలు ఏం చెప్పారు, అన్ని ఏం చేసి చూడాలా, అన్ని మ్యాచ్ అవ్వాలా. ఇప్పుడు యేసు మాట్లాడిన మాటలు, అనేక మాటలు ఎక్కడి నుంచి ఉన్నాయి? అపోస్తలులు మాట్లాడింది ఎక్కడి నుంచి ఉన్నాయి? అన్నీ చెప్తారు కదా, సాక్షి గ్రంథముల నుండి తీసుకున్నాము, విట్నెస్. ఎక్కడెక్కడ ఇర్మియా, యెషయా, ఎవరెవరు ఏం మాట్లాడిన అన్ని కీర్తనలు అంతా చూసి మాట్లాడుతున్నాడు ఆయన. వీళ్ళేం చేస్తారంట, మనుషులు ఉపదేశముని ఏ ఉపదేశం బోధిస్తారంట? మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. అది దైవోపదేశము. ఎవరో ఒకరు అనుకునేది, నేను ఒకటి నాకు ఇష్టమైనది అనుకునేది, అది దైవోపదేశం అంటే, అది సంఘ నియమాలు, సంఘ పద్ధతి అంటే అబద్ధము. ఇలాంటి వాళ్ళు తీర్మానించుకుంటారు. అదే ఈరోజు జరిగే చాలా డినామినేషన్ జరిగే అదే పొరపాటు. ఎవరో ఒకరు అనుకునేది మా పద్ధతి ఇది అనేది. వాక్యం ఏం చెప్పింది? మేము కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు ఒక నెలకి ఒకసారి బల్ల తీసుకునే వాళ్ళము. ఎప్పుడు కొరింథీ పత్రిక ధ్యానించినామో మీరు కూడినప్పుడల్లా ఏం చెప్పినారు పౌలు గారు? మీరు కూడినప్పుడల్లా నన్ను ఏం చేయమంటుంది? జ్ఞాపకం చేసుకోండి అంటుంది. అది మా సేవకుడు చూశారు. సేవకుడు చూసి మనం కూడా పొరపాటు చేశాంపా, ఒకప్పుడు అట్లా చేసామా, ఇటు చూసే వాక్యం అట్లా చెప్పలేదప్ప, మనం రోజు కూడుకున్నా కూడా రోజు తీసుకోవాలంట, పాపం లేదు అని ఎప్పుడు గ్రహించి చెప్పారో అప్పటి నుంచి మనం ఏం చేయండి మొదలు పెట్టాము. వారం ఒక రోజు మనం కూడుకున్నప్పటికీ తీసుకోవాలా. అయితే కొందరు ఇప్పటి వరకు ఏం చేస్తారు, అదే ఇయర్లీ 1 అంటారు, మంత్లీ 1 అంటారు, ఇంకా కొందరు 2-3 నెలల సరికి అంటారు. దానిలో కూడా కొందరు ముట్టుకోరు. ఏమంటే వాళ్ళ జీవితం ఎలా ఉంది? వ్యతిరేకంగా ఉంది. అదే చెప్తున్నాం కదా, మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఉన్నాయి. అది ఇది రెండవది క్యారెక్టర్. ఈ రెండవది వీళ్ళంతే. ఇది తెలుసు, యేసు తెలుసు వాళ్ళకి, అది యేసు మాత్రమే తెలుసు అంతే. ఈ మరి ఆచారాలు పెట్టుకొని ఆరాధించేది, ఇది ఒక ఆరాధన అంటారు. అయితే దేవుడు బాధపడతాడు. ఇది మనుషులు కల్పించే పద్ధతి. ఎవరే కానీ మనం మనుషులు కల్పించిన పద్ధతిలో ఆరాధిస్తే దేవునికి మహిమ ఉండదు. చూడండి మళ్ళా కొలసి 2:19, కొలసి పత్రిక 2వ అధ్యాయము 19. కొలసి 2:19. అతి విన్యాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చూసారా, వీళ్ళు కొందరు ఉంటారంట. ఎలా ఉంటారంట? అతి విన్యాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. చూడండి, ఏ ఆరాధన చేస్తారంటే వీళ్ళు? దేవదూత ఆరాధన. ఈ రోజు ఉంది కదా, చాలా చోట్ల చూస్తున్నాం కదా. ఎవరు ఆరాధిస్తారు? చూస్తున్నాం కదా, సేవియర్. చూడండి, ఇది చెప్పండి మీరు, ఏమది? గోవాలో పెద్ద ఏముంది అయింది? చనిపోయిన 7 డెడ్ బాడీ అయిందే ఉండేది. సేవియర్. ఈ రోజు వరకు అది కెమికల్ వేసి అలా పెట్టేస్తారు, సాటిన్ భద్రపరిచారు. అయితే వీరు ఏం చేస్తారు? ఇయర్లీ 1 పోయి ఏం చేస్తున్నారు దాన్ని? గొప్ప సేవకుడిని శవాన్ని చూసి ఆరాధించి ఆయనకి ప్రార్థన చేస్తారు. సేవియర్ పోయి ఏం చేస్తారంట? యేసుకు చేస్తారంట. అలాగే చాలా మందికి చేస్తారు కదా, మరియమ్మకి చేసి అలా ఉంది కదా, అన్ని ఫోటోలు ఉంటారు, ఆడ చూస్తూ ఉండవచ్చు. ఎలా అవుతుంది? ఇదే దేవదూత ఆరాధన. ఏదో కాదు, మంచి దూత దేవ చేసి ఉండొచ్చు, కానీ
దేవదూత ఒక దేవుడిని దూతగా సేవ చేసి చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా పోయి ఆయనకి చేస్తారంటే అదేమది? యేసు ప్రభుకు మాత్రమే ఏముంది? తండ్రి యొద్ద మన గురించి విజ్ఞాపన చేసే ఇది ఉంది, కానీ ఎవరికి లేదు. ఎవరు ఇంకా ఏం చేయలేదు. ఎవరు కూడా పాతి పెట్టబడినవారు ఏం చేయబడలే, ఇంకా తిరిగి ఎవరు లేయలే. ఇంకా ఎట్లా పోయి వీరు చేస్తారు? వాళ్ళకి ఎట్లా చేయను? వాళ్ళే మట్టిలో ఉన్నారు, వాళ్ళని ఎట్లా చేసేది? మట్టిలో నుండి లేచిన ఒకే వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. ఆయనకి తప్ప ఇదేమి ఎలాంటి ఆరాధన ఇది? ఎలాంటి మనసు ఇది? అందుకే చెప్తారు ఏమని, జాగ్రత్త అనమంటారు. మళ్ళీ చదవండి. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును. ఎవరిని అద్దుకోవాలా? శిరస్సు. ఎవరు శిరస్సు? క్రీస్తు. అదిదా, శిరస్సును అద్దుకొనేని వాడు ఊరక ఉప్పొంగుచున్నారంటేనే అర్థమైపోతుంది. ఊరక ఉప్పొంగేది నేను ఎవరు తెలుసా, ఏందప్పా నువ్వు? యేసు ప్రభు తెలిసే చాలు మాకు, నువ్వు ఎవరు తెలియ పనే ఉండదు, అవసరంలే. ఊరకే ఉప్పొంగుచున్నాడు అంటేనే వాళ్ళు ఏ స్పిరిట్ ఉందని మనం కనుక్కోవచ్చు. ఊరకే ఉప్పొంగుచు నేను దాన్ని చూచినంత ఏం చేయదంట, శిరస్సును హత్తుకొనని. తను చూసింది ఏం చెప్తాడంట? తను చూసిన వాటిని గొప్పగా చెప్పుకుని. ఏదో ఒక విషయం చూసి ఉండొచ్చు, దాన్ని గొప్పగా దాన్ని చెప్పుకునేది. నువ్వు చూసింది గురించి ఇక్కడ అవసరం లేదు. ఎవరు చూసింది కావాలా? యేసు ప్రభు ఏం చూశాడు? తండ్రిని చూశాడు. ఆయన తండ్రిని మహిమను చూశాడు, తండ్రి చిత్తాన్ని చూశాడు, తండ్రి ప్రణాళికను చూశాడు. యేసు ప్రభు చెప్పింది మాత్రమే వినాల మనము. ఫుట్నోట్లో చూడని వాటిని గురించి లేనిపోని కల్పన కథలు తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. జాగ్రత్తగా ఉండమంటుంది. శిరస్సుని అద్దుకోరంట వాళ్ళు. ఊరకు ఉప్పొంగుచున్నారంటే అర్థమైపోవాలి మనకి, ఓహో ఇది ఉప్పొంగే కేసు, మన కేసు కాదు, ఇది యేసు ప్రభు కేసే కాదు. హంబుల్నెస్, దీనత్వము, దయాలత్వము, కరుణ, ప్రేమ, జాలి, ఇది యేసు ప్రభు. ఉప్పొంగుతున్నారంటే అదంతా లేదు కదా. చూడండి 23 వచ్చిన అక్కడ కొలసి 2:23. అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. ఆ శరీర విషయం గురించి ఏ గొప్పతనం ఏం చేయలేము. అవంతా ఎలాంటిదే? ఎన్నిక చేయదగిన. అది శరీరము పడిపోయిందంటే మట్టి అయిపోతాయి. అయితే ఆత్మీయమైన విషయము అదిదా కావాలా. వీళ్ళు ఈ క్యారెక్టర్ ఎలా ఉంటారంటే ఇలాగే శరీరం మీదనే ఆధారపడేది, బయట విషయంగానే ఆధారపడేది. అలాగే చూడండి ఎంత విషయం. వీళ్ళు ఏమి ఎరుగుతారు, ఎరిగి ఫస్ట్ ఎరగకుండా ఆరాధిస్తారు. ఏదో ఆయన అన్ని దేవతలు మారి ఒకటి పెట్టి ఆరాధించేస్తారు. వాళ్ళకేం తెలీదు. అందరి మొక్కినట్టు యేసుప్రభు కూడా గుగ్గుల్లో ఏమో కుడుములు పెట్టి మొక్కేస్తారు, క్యాండిల్ పెడతారు. అయితే వీళ్ళు ఈ రెండో క్యారెక్టర్ ఏమే, అన్ని ఆచారాలు సమృద్ధిగా ఉంటాయి. కాకపోతే ఎక్కడి వరకు ఉంటుంది? పెదవుల వరకే ఉంటాయి వీళ్ళ ఆరాధన. డెప్త్గా ఉండదు. మనుషులు కల్పనగా ఉంటుంది. మనుషులు పట్టే ఆ జ్ఞానమే దైవ ఉపదేశంగా మార్చి బోధిస్తారంట. మనుషుల బోధ ఏమైపోతారంట? దైవ బోధనగా మార్చేస్తారంట. ఇది ఒకటి. ఈ మూడవది గ్రూప్ ఒకటి ఉన్నారు. వాళ్ళు ఎరుగుతారు, వాళ్ళకు ఎరిగి అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని గ్రహిస్తారు, గ్రహించి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ మూడవ క్యారెక్టర్ తెరిందుం పురిందుం అరిందుం ఆరాధిపవర్గల్. ఎవరు వీళ్ళు? అన్నీ తెలుసు, A to Z అంటాం కదా, A to Z అన్నీ తెలిసిన వాళ్ళు. మనం ఎలా ఆరాధిస్తున్నాము? పైన చెప్పినట్టు ఏమి తెలియకుండా ఆ ఒక్కరోజు మటు ఆయన ఫోటోలకు ఆరాధించే మరి ఉంటారా? లేదా కింద కొంచెం ఆయన నామను పెట్టుకొని అలా ఆరాధించే వాళ్ళు మరి నామకవాసికి ఆచారంగా చేస్తామా? ప్రపంచమంతా క్రిస్టియన్ 1 month
ఒక నెల రోజులు ఎంజాయ్, సంతోషమే. ఇంకొక విషయం చూసినప్పుడు ఆ దేవదూ ఇది ఎవరు ఫస్ట్ అంట ఒక రైటర్ రాస్తున్నాడు, ఆయన గిఫ్ట్ అనేది ఇవ్వడం అనేది క్రీస్తు పుట్టుక నుండి ప్రారంభమైందంట. ఎక్కడంటే ఆయనకు వచ్చి ఎవరు ఇచ్చినారు? జ్ఞానులు వచ్చారు కదా. అప్పుడు ఏందప్ప వీళ్ళు ఇంత గొప్ప జ్ఞానులు కదా. ఆ శిశువు అయిన బాలుడికి పోయి సాష్టాంగ మరియా బిడ్డను చూసినప్పుడు ఇద్దరికి కలిపి ఏం చేస్తున్నారు? మళ్ళా ఇద్దరికి సాష్టాంగ పడినట్టు ఉంది ఆడ. చూసి మరియను బిడ్డను చూశారన్నారు. ఇద్దరికి సాష్టాంగ పడి ఏం చేశారంట? ఎత్తి వెండి, బంగారు వెండి గోళము సాంబ్రాన్ని ఎత్తి పెడతారంట. ఎత్తి అప్పుడు వీళ్ళకి తెచ్చి ఇలా ఇవ్వడానికి అక్కడే అంట ఆరంభించిందంట. దాన్ని బట్టి అంట ఇవ్వడము అనే ఒక గిఫ్ట్. అంటే అంతకుముందు ఎలా ఇచ్చేవారంటే ఎవరిన బాధలు ఉంటే ఇచ్చేవారంట పాతకాలంలో. ఒకవేళ ఇచ్చినా మళ్ళీ కలిగినప్పుడు తీసుకుంటారంట. మీరు కలిగినప్పుడు నాకేం చేయండి, అది ఏదైనా వాళ్ళు ఇచ్చే పంట కానీ ఏదో ఒక వస్తువు కానీ మళ్ళీ ఇచ్చేయాల. అయితే ఇవేనే కూడదని చెప్పిన పద్ధతి ఇక్కడే అంట. గిఫ్ట్ అనేది ఫ్రీగా ఇస్తారంట. అది ఇక్కడే అంట ప్రారంభమైందంట. చూసినప్పుడు చూడండి అది ఎలా ఉంది. మత్తయి సువార్త 2:1-3 అక్కడ చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారా, ఈరోజు వీళ్ళు కూడా అంతే, అప్పుడప్పుడు కలవర పడతా ఉంటారు. ఈ రోజు రాజులకి కలవరం ఎక్కువ వచ్చేది. ఎందుకో ఇంకొక రాజు వచ్చేసినాడు. ఏమిరా, కనీసం అంత రాజు ఎంత ఎంత ఎదిగుంటాడు, ఎంత వయసు ఉంటుంది. శిశువు పుట్టినాడంటే రాజు అంటే ఎంత ఎంత సంతోషపడరా. ఇప్పుడే కదా పుట్టాడు, ఇంకా 40 వయసు పెరగొద్దా, 30 వయసులో పెరగొద్దా? పరిపూర్ణంగా అప్పుడు ఎంత ఉంది వయసు? పరిపూర్ణత ఎప్పుడు ఎంత? 30 కదా. ఆయన కొంచెం నాలెడ్జ్ రాలేదు కదా, ఆలోచన వచ్చిందా? ఏమొచ్చింది ఆయనకి? భయం వచ్చిందంట. ఏమొచ్చిందాడా? కలవరం. చాలా అయోమయంగా అయిపోయినారు. ఎవరు పుట్టారండి? రాజు పుట్టాడని కొంచెమైనా అర్థం చేసి, రాజు ఇప్పుడే కదా పుట్టాడు, మనకేం బాధ లేదులే, ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు బాధ లేదులే, పోనీ మనం పరిపాలిస్తామని ఒక ఆలోచన కూడా రాలేదు కదా. వెంటనే చాలా ఏమైపోయింది, ఆయన మాత్రం కాదు యెరూషలేము అంతా ఏమైపోయిందంట. యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలా కలవర పెట్టేశాడు ఆయన. ఇదేందప్ప, నేను ఒక రాజు ఉన్నాను, నేను ఉండగానే ఇంకొక రాజు పుట్టాడా? ఒకవేళ పుడితే ఎక్కడ పుట్టాలి? ఆయన రాజుగా పుడితే నా కుటుంబంలో నాకే పుట్టాలా? ఎక్కడో ఎవరు పుట్టారంట. ఇదేంది ఇది? అయ్యోయ్యో, ఇది చాలా అన్యాయం కదా, నేను ఉండగానే ఇంకొక రాజు పుట్టడం. భయపడిపోయినాడు. అయితే యేసు ప్రభు ఆయన రారాజు. అయితే మనల్ని ఏమీ అర్హత లేని మనల్ని ఏం చేశారు? అందరినీ చూడండి, ఎంత గొప్ప మనసు చూడండి ఆయనకి. ఆయన రారాజు, బట్ మనందరూ ఏం చేశాడు? ఒక రాజు కదా, ఇంకొక రాజు పుట్టినాడంటే పోయి చూడవచ్చు ఎట్ట ఉన్నాడు ఆ రాజు. చూడాలని ఆశపడలేదు. చూడు, ఆయన ఆశపడ్డా? ఆశపడలే. ఇంకా వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసి అన్యాయం జరిగిపోయిందని ఆ కాలాన్ని పరిశీలించి అందరినీ చంపేయబడ్డాడు. ఎంత దుర్మార్గత చూడు. అప్పుడు ఎంత దుర్మార్గత చూడు, ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడు. కలవరం పొందింది, భయం వచ్చింది, ఏదో కలవరపడ్డాడు, ఆడికి వదిలేశాడా? పోన్లేపా, ఇప్పుడే కదా పుట్టాడు, ఇంకా పెరిగి రాని మన దగ్గర చూసుకుంటాంలే, అప్పుడు కూడా అనుకోలే. వెంటనే ఆ కాలాన్ని పరిశీలించాడు. ఓహో, 2 years అయిపోయిందా? వెంటనే ఏం చేయండి, ఆ వయసు పిల్లకాయలంతా ఎంత అండి, శిశువుడు 2 ఏళ్ళ పిల్లోడు ఏం చేయపోతాడండి? వీళ్ళని వచ్చి దుర్బుద్ధి, దురాలోచన ఏం చేశారు? అందరినీ చంపేయమన్నాడు. అయితే దేవుడు ఆయన ఏం చేశారు? ఆయన రక్షించుకున్నాడు. ఆయన ఎలాంటి రాజు అని ఆయనకు తెలియదు కదా. ఇప్పుడు చూడండి, అదే ఆయన రాజు ఇచ్చినాడు, దేవుడు ఇచ్చాడు. మనల్ని ఏం చేశాడు? ఆయన అందరినీ మీరు రండి రాజులకు. ఎంత గొప్ప మనసు చూడండి. ఆ రాజుకు ఈ రాజు తేడా చూడండి.
ఒకరు కలవర పడుతున్నాడంటే, కలవర పెడుతున్నాడంటే సంథింగ్. యేసుప్రభు ఎక్కడన్నా కలవర పడ్డా? కలవర పెట్టాడు ఎవరన్నా? ఏం పెట్టలేదా? అదే దేవుడిని గుణం అనేది. ఎవరిని కలవర పెట్టకూడదు, ఎవరిని కలవర పడకూడదు. మనం కూడా కలవర పడేది, కలవర పెట్టేది, భయపెట్టేది ఇలాంటి దేవుడి బుద్ధి కాదు. అది ఎవరు పని? దుష్టుని పని, అపవాది పని, శాటిన్. కలవర పెడుతున్నాడా, భయపెడుతున్నాడంటే అది అపవాది. అది ఎక్కడ శాంతంగా నిశ్శబ్దముగా ఒక రాజు, రాజు ఆయనల్ని అల్పులమైన మనల్ని వచ్చి ప్రేమించి మన మీద దయ చూపి ఆయన ఆత్మ ఇచ్చి ఆయన రక్తం ఇచ్చి విడిపించి మనల్ని మీరు కూడా నాతో రండి, రాజుగా ఉండండి అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎవరికి ఇస్తారు? ఒకవేళ రాజు ఆయన తన సింహాసనం ఇవ్వాలంటే తన వారసుగా ఇస్తాడు. ఎవరికి ఇస్తారు వారసు? ఎవరికి ఇస్తారు? ఇప్పుడు దావీదు ఉన్నారు, దావీదు తన వారసు అయినా ఎవరికి ఇచ్చారు? సొలొమోనుకే ఇచ్చారు రాజరికాన్ని. ఎవరికైనా ఇస్తారా? దాంతో పనిచేసిన పని వాళ్ళకి ఇస్తారా? లేదా ఏమంటారు, ఆ కెప్టెన్ ఉన్నారు కదా యోవాబు ఎవరు? ఆ సైన్యములకు అధిపతిగా ఆయనకేమైనా ఇచ్చారా? మంచి యుద్ధ వీరుడు కదా, ఇచ్చారా? ఎవరు కదా ఇవ్వాల? తన వంశస్థుడికే ఇవ్వాలి. అదిదా నీతి. అయితే ఈ ప్రభు చూడండి, తన వంశంలో పుట్టిన వాళ్ళకి, తన జనాంగానికి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఏమండి ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. యోగ్యత లేని మనకు, ఏమాత్రం అర్హత లేని మనకే ఎంత గొప్ప మనసు. ఇది తండ్రికి తెలుసు, తండ్రికి ఆదిలో తెలుసు. అదే ఈ రాజు అంటే ఎవరు అని వీళ్ళు తెలుసప్ప. ఈ రాజు ఎంత గొప్ప రాజు అని నాకు తెలుసు. అందుకే ఆ ఫస్ట్లోనే పుట్టినరోజే చెప్పేశారు, ఇదిగో ఏమి ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తము ఏమని చెప్పేశారో, ఇదో నేడు జనులందరికీ కలగబోవు పర్వాలేదు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రాలేదా? చూడ సరిపో. అందుకే చెప్పేశారు, పుట్టినప్పుడే చెప్పేశారు, ఈయన రాజుపా. ఎంత గొప్ప రాజు అవుతాడు తెలుసా? ఈ సర్వాన్ని ఏం చేసేవాడు? ఆయన పరిపాలించేవాడు, న్యాయము తీర్చేవాడు, నీతిని నేర్పించేవాడు, సత్యాన్ని బోధించేవాడు, సరిచేసేవాడు. ఒక రాజు అంటే ఏం చేయాలా? రాజు అంటే సరి చేయాలా, నీతిని నేర్పించాలా, సత్యాన్ని నేర్పించాలా. అదిదా రాజు. ఈయన చూడండి, ఈయన నేర్పించాడా? తనలాగా ఉండాలని అపోస్తులు ఏం చేశారు? ఆయనలాగానే ఏం చేశారు? అందరిని ఏం చేశారు? మంచి తర్ఫీదు ఇచ్చి మంచి సేవకులుగా చేశారు కదా, ఆయనలాగానే. అందుకంటారు ఆయనకు పేరు ఎందుకు, ఆయన పేరు యాడ్ చేసి పెట్టారు. వీళ్ళు ఎవరు? క్రైస్తవులు. ఎందుకు పెట్టారు? ఎవరి పేరు అది? క్రీస్తును ధరించిన వారని అర్థం. క్రైస్తవులు అంటే ఏం అర్థమో? క్రీస్తును ధరించిన వారు. అప్పుడు ఎంతగా క్రైస్తవులను ఆయన పేర్లు యాడ్ చేసినారంటే, ఆయన వాళ్ళలాగా తయారు చేశారు. ఆయనలాగానే ఏం చేశారు వాళ్ళని? అదిదా ఆయన గొప్ప రాజు. ఆయనలాగానే అపోస్తలు రెడీ చేశారు. అపోస్తలు మాత్రం కాదు, ఆ బోధ విని అందరినీ ఏం చేశారు? మనల్ని అంతా ఏం చేశారు? అదిదా రాజు అంటే ఒక మార్పు చెందించేవాడని అర్థం, క్షమించేవాడని అర్థం. అదిదా నిజమైన రాజు. యేసు ప్రభుకు మాత్రమే అది. ఏ ఒక్కరికి అర్హత లేదు, అది ఏ ఒక్కరికి రాదు కూడా. రావాలన్నా ఆయన అనుగ్రహం, ఆయన వరం ఉండాల. ఆయనలాగా చేసిపోయినారు కదా. ఈరోజు సేవకులు ఎవరన్నా ఆయనలాగా చేసిపోమ్మంటారు. ఎవరినో ఒకరిని చేసిపోమ్మంటే పోతారా? నాలాగా బోధించాలా, నాలాగా బాగా చేయాలని ఎవరైనా చెప్తారా? ఆ పలుకు వస్తుందా? నాకన్నా గొప్పగా చేయాలా, ఆ పలుకు వస్తుందా? అది యేసుప్రభు పలుకు. యేసుప్రభు పలికారు. ఏం పలికారు? మీరు నాకన్నా గొప్ప కార్యాలు. ఎంత మాట చూడండి, నాకన్నా మీరు మనుషుల పట్ల జాలరుగా చేస్తాను. అలాగే చేశారు. అదిదా ప్రభు. అలాగే చెప్పాలా, అలాగే తయారు చేయాలా. ఒక సేవకుడు అంటే, ఒక కాపరి అంటే, ఒక క్రీస్తుని ధరించిన వాడంటే ఆయనలాగా రెడీ చేయాలా, క్రీస్తులాగా. అదిదా ఆయనలో ఉన్న ఒక ప్రేమ. అదే నిజమైన క్రైస్తవుడు. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2, 3 ఏముంది? చదివేశాను ఇప్పుడే. ఇప్పుడు కీర్తన 45, 6, 7 చదవండి. కీర్తన గ్రంథము
దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని ఆయనకి ఇస్తాడు చూడండి. కీర్తన 45, 6, 7 వచనాలు. హలో. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూసారా, దేవుడే చెప్తున్నాడు ఈయన గురించి. ఏం చెప్తున్నాడు? దేవా, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఎవరు చెప్పేది? దేవుడు, యేసు దేవుడే చెప్తున్నాడప్పా. ఎంత గొప్ప విషయం కదా. అప్పుడు ఎంతగా ఈయన సింహాసనం అంత ఎలాంటిదంట అని చెప్పేది కింద. దేవా, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి, ఏమంట? నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. అదిదా ఒక రాజుగా నువ్వు నేను పిలువబడ్డామంటే మనకు ఉండవలసిన బుద్ధి, గుణము, జ్ఞానం ఏమంటే ఫస్ట్ నీతిని ప్రేమించాలా, దుర్నీతిని ఏం చేసేయాలా? ద్వేషించాలి. అదిదా దుర్నీతి, అన్యాయము అనే ఆ విషయానికి నువ్వు దూరంగా ఉండాలా, విముఖుడిగా ఉండాలా. అదిదా నువ్వు యేసుక్రీస్తుని ధరించిన వాడిని అర్థం. అప్పుడు దా నువ్వు ఎరిగిన వాడు, గ్రహించిన వాడు, నువ్వు సత్యవంతుడని అర్థం. అప్పుడే నువ్వు పరిపూర్ణంగా ఆరాధించేవాడిని అప్పుడే అర్థం. ఏదో అందరి వల్లే మనం వేషం వేసుకొని ఆరాధించలేము, అందరి వరకు నామకాసిగా ఆరాధించలేము. అలాంటి పిలుపు లేదు మనకి ఇచ్చింది. మన ఆరాధన అనేది ఎక్స్పెషల్గా ఉంటుంది. అందుకే లోకంలో వచ్చిన అనేక కాపరులుగా వచ్చారు. అయితే యేసు ప్రభులాగా నిజంగా ఏం చేయలేకపోయినారు, కాపరిగా జీవించలేకపోయినారు, కాపరిగా రక్షించలేకపోయారు. అనేకలు పెట్టారు, ఆయన ఎవరు ఏం చేయలే, కాయలే. అందుకే పేతురుని అడుగుతున్నాడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తావా? నిజముగా ప్రేమిస్తావా? మళ్ళీ నిజముగా ప్రేమిస్తావా? ఎందుకో అందరూ అన్యాయంగా అబద్ధంగా ప్రేమించారుపా, నువ్వు అట్ట ప్రేమించేది వద్దు. అప్పుడు ఏడుస్తాడు, నువ్వు సమస్తం ఎరుగుదు కదా ప్రభువా, పో నా గొర్రె పిల్లని ఏం చెయ్య, కాయము, జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది అది. అదిదా యేసు ప్రభు ఎలా ప్రేమించారు? ప్రాణం పెట్టి ప్రేమించారు. ఎలా ప్రేమించారు? రక్తం కారిచ్చి ప్రేమించారు, జీవం ఇచ్చి ప్రేమించారు, తన ఐశ్వర్యం ఇచ్చి ప్రేమించారు. ఏమి ఇచ్చారు? ఆయన జ్ఞానాన్ని మనకిచ్చారు, ఆయన విశ్వాసత మనకిచ్చారు. ఎవరు ఇవ్వడానికి లేదంటే, ఆ గుణం రాకపోతే వాళ్ళు క్రైస్తవుకు సంబంధించిన వాళ్ళు కారని అర్థం. ఎంత బాగా చెప్పారు చూడండి అక్కడ. కొలసి 1:15-16. కొలసి 1:15-16 వచనాలు. ఆయన అదృశ్య దేవుని స్వరూపు అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చూసారా, ఆయన బట్టి, ఆయన కొరకు, ఆయన నిమిత్తము, ఆయన ద్వారా. ఎంత వండర్ కదా. ఆయన చేసింది యావత్తును, ఆయన చేసింది, ఆయన కలిగించింది. మనం ఎప్పుడు ఆలోచించామా? అంత గొప్ప సృష్టికర్త వచ్చి ఇక్కడ సాధారణంగా ఉన్నాడు కదా, ఏమి తెలియనట్టుగా కమ్మును ఉన్నాడు కదా. ఆయన అన్నీ తెలుసు ఆయనకి. మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు ఆదాము నుండి యేసు ప్రభు వారికి ఎన్ని జనరేషన్ ఉంది? ఎప్పుడైనా ఐడియా ఉందా? రాలేదా? అప్పుడప్పుడు దీనికి హెల్త్ బాగలే నా మరి ఏమి ఎప్పుడైనా ఆలోచించమ్మా? ఆదాము నుండి యేసు ప్రభు వారికి ఎన్ని ఏమంటారు తరములు? ఎన్ని? 62. ఇంతకుముందుకు చెప్పాను కదా, మీరు చెప్పవద్దండి. అదే ఎక్కడి నుంచి ఎత్తుకుంటున్నాం మనకు గుర్తుందా? ఆదాము నుండి ఎవరు? సేతు నుండి ఏనోసు నుండి కేనాను తర్వాత మగలేలు తర్వాత యారోదు నుండి
ఏనోకు తెలుసు కదా, ఏనోకు ఎన్నో తరం వాడు? 7వ తరం వాడు. ఎప్పుడన్నా గుమ్మటి పెట్టుకోండి మనము. అవును. తర్వాత మెతుచల్ల, తర్వాత లామేకు, తర్వాత నోవా. ఎన్నో తరం నోవా? 10వ తరం. 10వ తరము. అలాగే లెక్క వేసుకుంటూ వచ్చే ఇప్పుడు నోవాకు 3 పిల్లలు పుట్టారు. దాన్ని ఏం చేస్తున్నారు దేవుడు? సేమ్ నెత్తుకుంటున్నాడు. చూడండి, అనేక పిల్లలు పుడతారు, కానీ దేవుడు చూస్ చేస్తున్నాడు. అది ఏమో మనకు తెలియదు. ఆయన చూస్ చేసినప్పుడు సేమ్ నుండి అర్పక్షాత్తు, షాల్లా, ఏబేరు, బేలేగు, రెగు, సెరుగు, నాగోరు ఎవరు? తేరాగు ఎవరు? పోండి, తేరాగునే చెప్పండి. వాళ్ళ డాడీ. అబ్రాహం తండ్రి తేరాగు. అక్కడి వరకే 19. తర్వాత 20వ తరం ఎవరు? ఇక్కడ నుండి లిస్ట్ ఎక్కడ ఉంది? మత్తయి సువార్తలో ఉంది కదా, 1, 2 ఉన్నాయి. ఇది 19. ఏమప్పా మారిపోయింది ఇది. ఇక్కడ 19 తరాలు వచ్చినాయి. తర్వాత అక్కడి నుండి 42 తరాలు ఉంది. మీరు లెక్క వేసుకుంటే నేను చెప్పిన ఇప్పుడు 19 ఉంది ఇక్కడ. తర్వాత 42 ఎంత అయింది మొత్తం? 61 కంప్లీట్. 62వ తరం యేసు ప్రభు. అక్కడి నుండి ఇప్పుడు ఇంకేం ఎంత అయింది? ఈ లిస్ట్ మనకు తెలీదు. అయితే దేవుడు ఏం చేసి ఉంటాడో ఖచ్చితంగా లెక్క పెట్టి ఉంటాడు. అంతవరకు లెక్క పెట్టారు కదా. 62వ తరం యేసు ప్రభు. ఇక్కడ నుండి 2000 సంవత్సరం అయిపోయినాయి. 2021 శతాబ్ది ఉన్నాం మనం. ఇప్పుడు 21 సెంచరీ కదా. 20 కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు ఎన్ని తరాలు? ఇంకొక 20 యాడ్ చేసినా కూడా 100 అంటే కూడా దాదాపు ఇప్పుడు ఎన్ని అయిపోయినాయా? 82 కంప్లీట్ అయిపోయినాయి. చూడండి, అన్ని జనములో ఒక్కొక్కరిని ఒక్కోసారి. ఇప్పుడు దావీదు వచ్చినప్పుడు ఆయన వాళ్ళ అన్నదమ్ములు ఎన్ని మంది? 8 మంది ఉంటారు. 8 మందిలో ఒక్కడిని చూసి చేస్తున్నాడు. ఎంత గ్రేట్ కదా. అలాగే దావీదుకి ఎన్ని మంది పిల్లలు ఉన్నారు? చాలామంది పిల్లలు ఉన్నారు. అక్కడ ఎవరిని చూసి చేస్తున్నారు? సొలొమోనుని చూస్తున్నారు. చూడు, ఒక్కొక్క విషయం చూడండి. అక్కడ మీరు యాకోబు చూసినప్పుడు 12 మంది ఉన్నారు. 12 మందిలో ఎవరు చెర చేసుకున్నారు? మీరే చెప్పకూడదు. కొందరు వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాల. మీకు జ్ఞానం ఉందేనా? తెలిసిన కమ్మని ఉండాలి. చూడండి, ఒక్కొక్కరు 12 మంది ఉన్నారు. అక్కడ కోతరకర్తలు ఎన్ని మంది ఉన్నారు? 12 మందిలో యూదాన్ని సెలెక్ట్ చేస్తున్నారు. అక్కడ యూదాకు ఎన్ని మంది ఉన్నారు పిల్లలు? 3 ఉన్నారు. అక్కడ ఒకటి చూస్ చేస్తున్నారు. ఎవరు పిల్లలు చేస్తున్నారు అక్కడ? అర్థమైందా? ఎప్పుడైనా విన్నాం కదా. ఎవరు ఆమె? తామారు నుండి ఒక సంతతి ఎత్తుకుంటున్నారు. ఎవరు ఆమె? తామారు కోడలు యాక్చువల్లీ కదా. అయినా దేవుడు చూడు ఎంత ప్లాన్. చూడు, ఒక్కొక్కటి వంశావళి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన మళ్ళీ అది మాత్రం కాదు, యేసు ప్రభుని అందరికి ఛాయగా పెడతారు. ఫస్ట్లో ఎవరికి ఛాయగా పెడుతున్నారు? మీరు తెలిసినప్పుడు చెప్పండి. ఎవరు ఛాయగా ఉన్నారు? ఆయన ఈ అబ్రహాముకు కుమారుడైన ఈసాకుకు ఛాయే కదా ఆయన. యాకోబుకు ఛాయే కదా ఆయన. యోసేపుకు ఛాయే కదా ఆయన. మోషే తర్వాత కదా, యోసేపు ముందు కదా. అప్పుడు లైన్ రావాలి కదా. యోసేపు ఏమవుతున్నాడు? ఆయన యేసు ప్రభుకే ఛాయ ఉన్నాడు కదా. మోషే తర్వాత యెహోషువ ఎంత యుద్ధం వీడు తెలుసా? ఎక్కడ కానీ ఏం చేయలేదంట ఆయన. చాలా విషయంలో చాలా యుద్ధము జయించిన వాడైనా. దేవదూతే వచ్చి ఆయన ఇదిలో తిరుగుతూ ఉంటే ఆయన పాలెంలో అడుగుతాడు, నువ్వు ఎవరు చెందిన వాడిని అడుగుతాడు. అడిగినప్పుడు దేవదూత ఏం చెప్తుంది? షాక్ అవుతాడు. వెంటనే ఏమవుతాడు? ఆయనకే నమస్కరిస్తారు. చూడండి, దేవదూతనే దర్శించిన గొప్ప వ్యక్తి కదా. ఎంత గొప్ప విషయం అదంతా. మనం ఎదురుపడితే ఎవరన్నా తప్పించుకొని పోతూ ఉంటాం కదా. వాళ్ళు చూడండి అడుగుతారు, మీరు ఎవరు చెందిన వాళ్ళు. ఆ కాలంలో విచారించేది చాలా గొప్ప విషయం. అలాగే ఇంకా ఎవరెవరు వస్తారో తర్వాత దావీదు ఏమై ఉన్నారో అందరికి ఎవరిని ఛాయగా పెట్టారు? యేసు ప్రభుకే. మనల్ని ఏమన్నారు? మనల్ని ఏమంటున్నారు? మీరు ఏమై ఉండని చెప్తున్నారు? ఏమన్నీ రానంటే మీకు మీరు నన్ను మారి ఉండమని కదా పిలిచింది. ఆడంతా ఎందుకు ఛాయ పెట్టారు? వాళ్ళంతా యేసుప్రభుకి ఛాయగా ఎందుకు పెట్టారంటే నిజమైన ఛాయ మనం అవ్వాలని. మనం ఏమైపోవాలి? యేసుప్రభుతో ఏమైపోవాలా? అదిదా ఇదంతా ఛాయ్ ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఒక్కొక్క మనిషిని ఎన్నుకొని అలా ఛాయగా పెట్టుకొచ్చినప్పుడు మనకే చెప్తున్నారు. మీరు ఈ అపోస్తలులు పౌలు చెప్తున్నారు, నేనేం చేస్తున్నాను? క్రీస్తునే
ధరించి ఉన్నాను. అప్పుడు మనం చేయాలి యేసుక్రీస్తుని. అదిదా నిజమైన ఛాయ. యేసుక్రీస్తుని ఏం చేయాలి? యేసుక్రీస్తు ధరించమంటే ఆయనలాగా గడ్డం వదులుకొని సిలువ వేసుకొని పోవడమా? ఆయన మాట, ఆయన ఆలోచన, ఆయన ఎలా వాక్కుకు భయపడ్డాడో, ఎలా వాక్కుకు లోపడ్డాడో మనకు వస్తుంది కదా. 2 చదవదు, ఫిలిప్పీ 2:8 ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆయన సిలువ మరణ పని ఏం చేశాడో? లోబడ్డాడు కదా. అన్ని విషయమును మనం గుర్తుపెట్టుకోవాలి కదా. అదిదా మనం ఇక్కడ చూసినప్పుడు కూడా అదే చూస్తున్నాం. ఇది చూడండి, 1 కొరింథీ 15:27. 1 కొరింథీ 15:27. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను, సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషదమే. ఏమంట ప్రభుకి ఏం చేశాడు తండ్రి? అన్నిటినీ ఫస్ట్ చదవండి. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. చాలు. దేవుడు ఏం చేశారు? ఆయన పాదం కింద ఏం చేశారు? లోపరిచి ఉంచి. ఎందుకు ఉంచాడు? ఆయన ఏం చేయాలి? అందరూ ఆరాధించాల. ఎందుకు ఆయనకు లోపరిచారు? ఆయన ఆరాధించాలని. ఆయన అన్నిటికీ లోపడాలా. మనకేం ఆదాంకి ఏం చెప్పారు? మీ సర్వమును ఉన్న అన్నిటి ఇన్వయం ఏలాలని చెప్పారు కదా. అలాగే ఈ విశ్వ ఆయనకి ఇచ్చింది ఇక్కడ ఉండే ఒక కనపడే వస్తువులే. ఏమి? ఆవులు, పశువులు, భూ జంతువులు, వీటన్నిటి మీద ఏం చేశారు? అధికారం ఇచ్చారు. ఆయనకి ఏమి ఇచ్చారు చూడండి, అధికారం ఆయనకి ఇచ్చింది చూడండి. ఏమంట? దేవుడు సమస్తమును, ఒకే మాట అయిపోయింది, సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. చూసారా? సమస్తమును, ఎవ్రీథింగ్, అది ఎక్కడ ఉన్నా సరే ఆయనకు లోపరిచారు. మనుషులకు లోపరిచింది ఎంత? కొంతనే. అయినా అది కూడా ఎప్పుడు ఏ ఒకటి ఇప్పుడు ఏం చేయదు, భయపడదు, లోపడలేదు. ఎందుకంటే మనం ఆయన్ని మీరిపోయినాం. ఆయన వాక్కు ప్రకారం ఉంటే అది ఉంటుంది. మన ఆయన్ని మీరాం కంటే అది మీరిపోతుంది. అదిదా ఇక్కడ చూసినప్పుడు సమస్తమును ఆయన లోపరిచాడు. ఎందుకు లోపరిచాడు? ఆయన్ని ఆయన మాట వినాల, ఆయన మాట ప్రకారము నడవాల. ఇప్పుడు లోపరిచినాడు అనుకో, ఒక పశువు కానీ యజమానికి ఏం చేస్తుంటుంది? ఒక గాడిద కానీ యజమానికి ఏం చేస్తుంది? అంతే కదా. అప్పుడు అది లోపడకపోతే ఆయన ఏం చేస్తాడు? దాన్ని ఖండిస్తాడా? దండిస్తాడు కదా. చూడు, అక్కడ బిలేయము గాడిద మీద ఎక్కిపోతున్నాడు, దూత నిలబడింది, కత్తి పెట్టుకుంది. అది పోయి గోడ వారం పోయి కాలును ఏం చేసింది? ఆయన కాలు రక్కింది. ఆ కాలు తగిలినప్పుడు ఏం చేసినాడు? దాన్ని ఏమి ఇన్నేళ్ళుగా నేను కొన్నప్పటి నుంచి ఈ మరి చేయలేదా? ఈరోజు కొత్తగా నా కాళ్ళను గాయపరిచినావా అని కొట్టినప్పుడు అప్పుడు ఏం చెప్తుంది గాడిద? యజమానుడా, ఇది చేయలేదు కదా, చూడు ఎదురులో ఎవరు నిలుచుకున్నారు. అప్పుడు చూడు, అప్పుడు ఒకసారి తప్పు చేసినా కూడా ఏం చేస్తారు? దండిస్తారు. అప్పుడు మనం ఆయనకి ప్రియముగా జీవిస్తే కదా మనకు అన్నీ లోపడతాయి. ఇప్పుడు ఆయన కొన్న గాడిదే కదా, ఆయనకి ఎందుకు లోపడలా? ఈయనకి మించిన వాడు ఎదురు నిలుచుకున్నాడు ఒక ఆయన, అంతే కదా. అప్పుడు మనకు మించిన వాడు ఒక ఆయన మనం లోపడితేనే మనం అన్నీ లోపడతాయి. మనకు ఆయన లోపడకపోతే మనకి ఏవి లోపడవు. చూడండి ఇక్కడ రోమా 14:5-8 వరకు. రోమా పత్రిక 14వ అధ్యాయము 5 నుండి 8 వరకు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. చూసారా? అప్పుడు ఎవరో ఒక దినాన్ని విశేషంగా ఎంచుకుంటాడంటే నీ నిర్ణయిత అది. దాన్ని ఏం చేయకూడదు, మారకూడదు. ఇప్పుడు యేసు పుట్టింది నిజమైన దినం కాదు ఇది. అయితే భూమిలో పుట్టింది
సత్యం, నిజమే. అది ఏదైనా మనం కాకపోవచ్చు. ఈ లోకమంతా కలిపి ఆరాధిస్తుంది, ఆరాధించేది తప్పు కాదు, ఆరాధించాలా. ఆయన ఆరాధనకి ఏమి, ఆయన అరుగుడైనా, పూజారుగుడైనా, పూజింప తగిన వాడైనా, దేవుడే ఆయన అలా పెట్టేశారు కదా, సర్వం లోపరిచారు కదా. దీన్ని కూడా తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది నేను చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ మన ఇదిలో లేదనుకోండి, కానీ బయట సిటీలో చూసినప్పుడు అక్కడ అనేక డినామినేషన్ ఉంది. మన పర్టికులర్ ఎవరి పేరు వద్దులే, అనేక డినామినేషన్ ఉంది. వాళ్ళంతా అలాగే వ్యతిరేకంగా మాట్లాడేది. ఇంతకుముందు నేను అడిగేవాడిని, మన దగ్గర వచ్చేవాళ్ళు కన్వెన్షన్ పోయినప్పుడంతా వస్తారు, కానీ లాస్ట్ టైం 2 టైం రాలా. ఎందుకంటే మన ఆరాధనకి రాకూడదని ఊరికే వాళ్ళు కన్వెన్షన్ పెట్టుకునేదంట. షాక్ అయినా, అవును కదా, ఇంతకుముందు వచ్చేవాళ్ళు ఎందుకు రాలేదంటే ఆ రోజు కన్వెన్షన్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఫంక్షన్ అంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకునేది. ఎందుకంటే ఇది చేయకూడదు, ఎవరు తప్పి ఎవరిని ఎక్కడ పంపకుండా అట చేసేది తప్పుగా. ఎవరిని పట్టి పెట్టేది ఎవరి చేతిలో ఉంది? అందరూ దేవుని బిడ్డలు కదా. దేవుడు అనుకుంటే ఎవరిని రక్షించాలంటే రక్షిస్తాడు, ఎవరు ఇది కాదు కదా. అదే నేను చూస్తున్నాం. తర్వాత చూడండి, మనం కీర్తనలు 100 అధ్యాయం 2వ వచనము, కీర్తనలు 102. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఏమంట? సంతోషగానము చేయొచ్చు, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అదిదా మనము ఆత్మవంతులు సత్యవంతులు అన్నప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి ఎలా రావాలా? ఎలా ఆరాధించాలా? సంతోషముతో యెహోవాను సేవించుడి. ఏ ఒక్కరి కోసం కాదు, ఏ ఒక్కరి కోసం మన లైఫ్ కాదు. మనము ఎన్నుకున్న మన దేవుని ఏడలో మన సంతోషం. ఎవరు ఏమనుకుంటారా, వాళ్ళు ఏమంటారా, వీళ్ళు ఏమంటారా, ఎవరి కోసం కాదు నీ రక్షణ. నీ రక్షకుడికి నువ్వు యథార్థవాదిగా, సత్యవంతుడిగా ఏం చేయాలా? సంతోషంగా రావాలా, సంతోషంగా ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అదిదా ఆయన సన్నిధిలో ఉత్సాహంతో రావాలా, సంతోషంగా రావాలా. అది ఎవరికి ఇష్టమో? దేవుడు. అదిదా మన తండ్రికి, మన రక్షకుడికి ఇష్టము. ఏం చెప్తారు మనకు తెలుసు కదా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెక్క ప్రార్థన చేయము, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత. ఇదే కదా. అప్పుడు మనం ధ్యానిస్తాం. అయినా కొన్ని సందర్భంలో ఇక్కడ వచ్చినాక సీరియస్గా ఇటు పెట్టుకొని అది ఎవరికి దుఃఖపడుతుంది? దేవునికి దుఃఖపరిచినట్టు. నీ ఎవరి కోసం నీ జీవితము? నీ జీవం ఎవరిది? దేవునికి కదా. నీ శరీరం ఎవరిది? దేవునిది కదా. నీ శరీరం ద్వారా, నీ మనసు ద్వారా, నీ సంతోషం ద్వారా దేవుడిని కనపరచడానికే నేను ఇచ్చింది ఈ దినం. విశ్రాంతి దినం ఎందుకు ఇచ్చారు? దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ ఉండాలన్నా. ఆ రోజైనా పని లేకుండా దేవుడిని ఆరాధి సంతోషంగా నీకు రెస్ట్ ఇవ్వడానికి మన కోసం ఏర్పరిచింది ఆ దినం. ఎందుకు ఏర్పరిచారు? పండుగ ఎందుకు ఏర్పరిచారు? దేవుని కోసమా? మన కోసం ఏర్పరిచారు. మీరు నా బిడ్డలు ఎలా ఉండాలి నా సన్నిధిలో? ఆ రోజున రెస్ట్ తీసుకొని హ్యాపీగా ఉండాల. ఈరోజు ఒక్కరోజు మరి కాదు జరిగేది కాదు. అప్పుడు పండగ ఎన్ని రోజులు జరిగేది? 7 రోజులు జరుగుతాయి ఒక పండగ అంటే. పులిన రొట్టి ఎన్ని రోజులు తిన్నారు వాళ్ళు వచ్చినప్పుడు? పులుపు లేకుండా ఎన్ని రోజులు ఆచరించమన్నాడు? 7 రోజులు, 7 days పులిన రొట్టి పండుగ. 7 days చేయాలా? ఎన్ని రోజులు చేస్తారో పండగ? ఎవరి కోసం చేసిందే? అదంతా తన ప్రజల కోసం. వాళ్ళు విశ్రాంతి తీసుకొని రెస్ట్గా నా ఆలోచన నన్ను మగిపరచాలని. ఎంత గొప్ప విషయం కదా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3:3. ఇంకా కొన్ని వాక్యాలు ముగించేస్తాను, మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము. అదిదా ఎలా ఉండాలంటారు? ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే శరీరం మీద ఆధారపడక, శరీరానుసారంగా ఆలోచించక, శరీరానుసారంగా నడుచుకోనక,
దేవుని యొక్క ఆత్మ వలన అదిదా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. అదిదా ఎలా ఆరాధించాలి? నన్ను ఆరాధించే ఎలా ఉండాలంట దేవుడు? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. అది మనకు మనకు సత్యం ఇచ్చారా? మనల్ని దేవుడిని ఆత్మ ఇచ్చారా? ఉందా? ప్రతి ఒక్కరు ఆత్మ ఉంది కదా. అదిదా మనం ఆరాధించేది సత్యముతో అని ఏమర్థమో? సత్యం ఏం చెప్పింది? సత్యవాక్యం ఎలా ఆరాధించమండింది? ఎలా మనల్ని మనం ఒక నడవడికి ఎలా ఉండమండింది? మనము కూడా లోకీయుల వల్లే ఏమే వ్యర్థమైన ఆరాధన, వ్యర్థమైన ఆచారం చేయకూడదని ఆరాధించాలా. అదిదా ఏమన్నారు అక్కడ? శరీరాన్ని ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. అదిదా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ. ఆత్మ మనకు చాలా దీర్ఘంగా బోధిస్తుంది. ఏది తప్పు, ఏది సరి, ఏది వ్యర్థము అంత తెలుసు మనకి. వ్యర్థమైంది కాకుండా అది దేవునికి ఇష్టంగా, దేవునికి మహిమగా ఉండాలి ఆరాధించేది. అలా ఎంత క్రైస్తవులు ఆలోచిస్తున్నాం ఈరోజు? ఎన్ని క్రైస్తవులు ఆలోచిస్తున్నారు? పోనీ ప్రభు చెప్తారు, మీరు విశేషముగా పండుగ చేస్తే, మీ ఇంటిలో ఏమైనా ఫెస్టివల్ ఏమైనా చేసుకుంటే మీరు ఎవరిని పిలిచి పెట్టమన్నారు? మీకు తిరిగి చేయలేని వాళ్ళకి, అంగము అవయము కొదువైన వారికి, గుడ్డి వాళ్ళకి, కుంటి వాళ్ళకి ఏం చేయండి? పెట్టండి. అది ఎవరు పెట్టినట్టంటారు? ప్రభు నాకు పెట్టినట్టు. అదిదా ఇష్టము. అప్పుడు ఇది ఎన్ని చర్చలు జరుగుతుంది ఈరోజు? చాలా చర్చలు పోతే, పెళ్ళిళ్ళకి పోతే, ఫస్ట్ పెళ్ళిళ్ళకి పోతే టోకన్ ఇస్తారు మీ చేతికి. ఇదేం అంటే ఇక్కడ టోకన్ సిస్టంపా. ఎవరంతా ముందుగానే పత్రిక పెట్టామో పత్రిక తెచ్చి చూపిస్తారో వాళ్ళకి టోకన్ ఇస్తాం. ఇదేందప్ప? ఇది బైబిల్ ఎక్కడ రాయపడలేదు కదా. అదిదా అయిపోయింది, అట్లా అయిపోయింది. బిజినెస్ మరి అయిపోయింది. చూసారా? అయితే ప్రభు ఏం చెప్పారు? మీరు ఏది చేసినా మీకు తిరిగి చేయలేని వారికి చేయండి. మీరు మిక్కిలి అల్పులమైన వాళ్ళకి చేస్తే అది ఎవరు చేసినట్టే? నాకు చేసినట్టే అన్నారు ప్రభు. ఎక్కడ ఉంది ఈ ఒక పద్ధతి? ఎక్కడ ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండము 16-14 మనం ఎవరెవరు సంతోషపడాలి చెప్పారు చూడండి. ద్వితీయోపదేశకాండము 16 అధ్యాయము 14 వచనము. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములోనున్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలెను. చూసారా? అక్కడ పండుగ ఆచరించాలనే రూల్స్ ఉంది. ఏదో పండుగ మన దేవుడు మన కదా అని కాదు. నీ దగ్గర ఉన్న దిక్కులేని వారు, అనాథలు, విధవరాళ్ళు అందరూ ఏం చేయాలి? పండుగలో సంతోషించాలి. అందరికీ పేరు ఇచ్చారా? ఎంత లిస్ట్ ఇచ్చారు? కుమారుడు. చదవండి మళ్ళా. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమారులను నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములోనున్న లేవీయులను పరదేశులను. ఎవరంట? పరదేశులు, తల్లిదండ్రులు లేని వారును, అనాథులు, విధవరాండ్రు సంతోషింపవలెను. అందరూ సంతోషించాల. పండుగ అంటే అది అందరూ సంతోషం ఉండాల. ఏదో నాకు మట్టు కాదు. చాలామంది చర్చికి వచ్చేది కుటుంబంలో ఒకరు వస్తారు, మిగతా వాళ్ళు రారు. అక్కడ ఏం చెప్తున్నారు? ఒక పేరు ఇచ్చారు, నువ్వు నీ కుమారుడు నీ కుమార్తె అందరూ నీకు దాసీలు, వాళ్ళ దాసీలు పని ఎంత లిస్ట్ ఇచ్చారు చూడండి. అంటే ఏమని అర్థమో? అందరూ ఐక్యముగా, కుటుంబంలో ఇద్దరు కాదు. నామకవాసిగా పోకపోతే ఏమంటారు? ఒకరు పోండి మేము ఉంటాము. అట్ట కాదు. అందరూ దేవుని సముఖంలో అందరూ ఆనందించాలి, అందరూ సంతోషపడాలా. దుఃఖం కలిగితే అందరూ దుఃఖపడాలా. అయ్యో వాళ్ళ దుఃఖం వాళ్ళది, మన దుఃఖం మనది, మనకి ఎందుకులే. ఇది లోకము, మనది అలా ఉండకూడదు. దేవుని ఆడ చెప్పలే యేసు ప్రభు. చూడండి ఎంత బాగా చెప్పారు చూడండి. నెగెమ్యా గ్రంథం 9:13 1 2 3 4 4 వచనాలు ముగిచేస్తాం. మీకు హ్యాపీ అవుతారు కదా. నెగెమ్యా 9:13 సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి
వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. దేవుడు మనుషులకు వచ్చి ఇచ్చింది ఎలాంటి వాటి తెలుసా? అది ఎంత గొప్ప చూడండి. అది ఎంతదంట లిస్ట్ ఇస్తారు. ఏమంట? సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. చూసారా? మేలుకరములైన సత్యమైన ఆయన ఇచ్చింది ఎంత గొప్ప చూడండి. అది ఈకపోతే ఈరోజు ఎవరికి తెలుసు? నీతిది ఏం తెలుసు? సత్యం ఏం తెలుసు? మంచిది ఏం తెలుసు? ఏం తెలియదు కదా. ఆయన వచ్చి మనకి ఇచ్చింది చూడండి. అదే కోరుకుంటాడు ఆయన. మీరు ఏది విన్నారో, ఏది విశ్వసించారో, ఏది ఒప్పుకున్నారో, ఏది తీర్మానించారో వాటినేం చేయండి, వాటినే చేయడం అంటారు. ఉంది కదా 4:8 పిలుపులు ఏముంది? చదవకుండా చెప్పండి చూస్తా ఆయన ఉందని. పిలుపు 4:8 ఏముంది? ఒక లిస్టు ఉంది. రమ్యమైనవి, ఖ్యాతికలవి, పవిత్రమైనవి. చదవండి. మాన్యమైనవి ఏవో వాటిని ఏం చేయమంటుంది? గట్టిగా పట్టుకోమంటుంది. రాసుకోవాలి. అది ఇక్కడ నేను అది ఎక్స్ట్రా చెప్తున్నా. మళ్ళీ 4 వచనాలు నేను బాకండి. 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. అదిదా వాటి మీద ధ్యానం ఉంచుకోండి. ఒక 6 విషయాలు చెప్పారు. ఏది 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 మనం ఏదైనా బిడ్డలకి ఇవ్వాలని చూస్తాం కదా. ఆ మంచిది ఉండాలా, చాలా మంచి కాస్ట్లీ ఉండాలా, చాలా చాలా తృప్తిగా ఉండాలా. చూడండి అది చెప్తున్నారు సేవకుడు. మీది ఏదంతా వాటిని ఏం చేయండి ఎప్పుడు. అదిదా యేసు ప్రభు మనసు. ఆయన ఎంత గొప్ప సేవకుడు అది రాసి పెట్టారు చూడండి. మెట్టుకు సహోదరులరా, ఏది సత్యమైనవో ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. చూడండి మనం ధ్యానం ఎక్కడ ఉంది? న్యాయ నీతి సత్యం ఉందా? ఉంటే మనం ఏం చేయమో, వేషం వేయమో, ఏ మనుషుల కోసం నటించమో, ఏ మనుషుల కోసం జీవించమో. నువ్వు మనిషి కోసం జీవిస్తున్నావు అంటే తీర్మానం చేయలేదని అర్థము. తీర్మానించుకో. ఇంక బిడ్డ, ప్రభువా తండ్రి, మీ కుమారుడు ఎలా నీకు విధేయుడిగా జీవించారో మరణం వరకు, అలాగే ఇంకా చనిపోయే వరకైనా వేషం లేకుండా, మోసం లేకుండా, అన్యాయం లేకుండా, నీ సత్య వాక్య ప్రకారం ఎలా నీతిని ప్రేమించి దుర్నీతిని అసగించుకున్నాడో Hebrews 1:9 ప్రకారం జీవిస్తానని తీర్మానించుకోవాలా. తీర్మానం చేయకుండా ఏం చేయలేంపా. వచ్చి చదువుకొని పోతా ఉండొచ్చు మనం కూడా. చూడండి కీర్తన 19:9. కీర్తన 19:9. యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఏమంట? దేవుణ్ణి ఎట్లా మీకు భయం ఉంటే ఫస్ట్ ఏమవుతుంది? పవిత్రమైనవి, అది నిత్యము నిలుచును. చూసారా? యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అది నిలుస్తుందట. నువ్వు ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటావో అది ఏమవుతుంది? యేసు ప్రభు ఆయన యందు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనతో నిలిచింది. యెషయా 11:2 చెప్తారు. వద్దులే, చదవద్దు, చెప్తాను. ఆయనలో ఏముందంట? ఆయనకు భయపడే ఆత్మ ఇచ్చారంట. మనం ఎందుకు అడగకూడదు? దేవా, నేను జీవం వెళ్ళే వారికి నాకు కూడా ఆ యెషయా 11:2 చెప్పే కదా, ఆ ఆత్మ నాకు ఇద్దామి. నేను ఏం మాత్రము ఏం చేయకూడదు? నీకు భయపడకుండా ఉండదు. ఎప్పుడు నీకు భయపడే ఉండాల. ఆత్మ నన్ను ఇవ్వు. ఆయనకి ఇచ్చారంట. చూడండి యోహాను సువార్త 4:24. యోహాను సువార్త 4:24.
దేవుడు ఆత్మ గనుక ఉమ్, ఆయనను ఆరాధించువారు ఉమ్. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అదిదా. అనెను. ఆ, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాల. ఈ మూడవ గ్రూప్ ఎవరు? ఆయన ఎరిగి, ఆయన విశ్వసించి, ఆయన ఒప్పుకొని ఆయన పరిపూర్ణంగా ఆరాధించే వాళ్ళు మనమే. ఆ 2 క్యాలెండర్ మరి ఉండకూడదు. పైన సంవత్సరానికి ఒకసారి క్యాండిల్ పెట్టేవాళ్ళం కాదు. రెండవది నోటికి మారేమే దేంతో ఆరాధిస్తారంట? పెదలతో ఆరాధిస్తారంట. మనసు ఎక్కడ ఉంటుందంట? ఎక్కడో దూరంగా ఉంటాయంట. అది ఎలాంటి ఆరాధన అన్నారు? వ్యర్థమైన ఆరాధన. మనం ఏమైనా పొరపాటున వ్యర్థమైన ఆరాధన వ్యర్థమైన చేస్తామో చూసుకోవాలా. అట్టి వాటి ఉంటే ఏం చేయాలా? తొలగించేయాలా. వద్దు, వ్యర్థమైన ఆరాధన వద్దు మనకి. చూడండి, ద్వితీయోపదేశకాండం 16, 11 ఇంకా ఒక వచనం ఉంది, ఓన్లీ 1 లాస్ట్. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసీయును నీ గ్రామంలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. అదిదా. అంటే ఏమి అర్థమో? ఇక్కడ ఎక్కడో చెప్పారు, ఏర్పరచుకున్న స్థలమున. దేవుడు ఎక్కడ నిన్ను పిలిచాడో, ఎక్కడ రక్షించాడో, ఎక్కడ సత్యం నేర్చుకున్నావో, ఎక్కడ విశ్వసించావో అక్కడ వెళ్ళి ఏం చేయి? వాళ్ళతో పాటు సంతోషించు. మాకు చెప్తారు చూడండి, ఎబ్రీ 12:28 లాస్ట్ వచనం. 12 ఎబ్రీ 12 అధ్యాయము 28వ వచనము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూసారా, మనం ఎలా ఉండాలంట? మనము అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. ఎలాంటి రాజ్యం అండి? అది శాశ్వతమైన రాజ్యము. అది ఎవరు ఇక్కడ మారి 5 ఏళ్ళకి ఏం చేయరు, పీకోరు. అది ఎప్పుడు కానీ మనము ఉన్న ప్రభుత్వం చేరిపోయినామంటే మనము ఆ దేవుడు తరతరముకు పెట్టేస్తారు. సదాకాలం అదుగు చెప్తున్నా. ఎలాంటి రాజ్యం అంట? నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఏమంట? దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో. మీ కృప మీద ఉంది అంటే ఏముంటుంది? ఎక్కువ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. అదిదా అండి. మనం వినయ భయభక్తి కలిగి ఏమి ప్రీతి ఏమంట? దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. అదిదా. దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన నడత, దేవునికి ఇష్టమైన అలవాటు అదిదా ఉండాలా. ఇప్పుడు మనం ఏమన్నా ఒక వస్తువు బయట ఎవరు ఇస్తారనుకోండి, ఇంటికి తీసుకొస్తామంటే అయ్యో ఇది మా డాడీకి నచ్చదు, ఎవరి దగ్గర ఏం చేయమొద్దంటాడో, ఎవరి దగ్గర చేయి చాపి తీసుకోకూడదు, ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు అంటారు. మా అమ్మనైనా నేను ఇంటికి తీసుకోపోను, పిల్లలు పెట్టేస్తారు లేదా. అదే ఏదైనా తీసుకుని వస్తే బంగారులాగా తీసుకొని వాళ్ళు పెట్టుకున్నారనుకో, అప్పుడు ఏడ తీసుకుపోయింది ఏమంటారా? అయ్యో మా అమ్మ నేను దొంగతనం చేసుకోబడి ఏం అడగరు, ఇంటికి తెచ్చినావా మంచిది అంటారు. మా ప్రభు అట్లాంటి వాడు కాదు. నువ్వు ఏమైనా నీలో ఉంటే నీతో పలుకైనా, నీకు మాట అయినా, నీ ఆలోచన అయినా, నీ ధ్యానమైనా అది ఎలా ఉండాలంటారు? నీతితో ఉండాలా, సత్యంతో ఉండాలా. అలాగే మనం ఏమైనా ఆరాధించుతున్నామంటే సత్యంతో ఆరాధించాలా. అది దేవుని వాక్యంతో ఉండాలా. మనం ఏం చేసినా సహాయమైన సరే పొందుకునేది వాక్యంతో ఉండాలా. ఏదైనా విరోధంగా దేవుని వాక్యానికి విరోధంగా ఉండకూడదు. కావున ప్రియమైన సహోదరి, మన ఈ దినమున ఆ 3 గ్రూప్ చూసాం. తెలియకుండా ఆరాధించేవాళ్ళు, ఒక పేరు మాట తెలిసి ఆరాధించేవాళ్ళు, పరిపూర్ణంగా గ్రహించి ఆరాధించేవాళ్ళు. మనము ఏ రీతిగా ఉన్నామో దేవుని దగ్గర మనము సరి చేసుకొని జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.